హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు. పిల్లరా, మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళదాం. పిల్లరా, మరి సమయంలో మీరు కూడా ప్రభుని అడగండి, ప్రభువా వినగల చెవును గ్రహించే మనసు నాకివ్వండి అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభా అని మరి సమయంలో మీరు కూడా ప్రార్థన చేసుకుని పిల్లరా, మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్ళదనమాట. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు. నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభా, మేమేమై ఉన్నాము, ఏమి కలిగి ఉన్నామో, ఏమి కలిగి ఉండబోతున్నామో కూడా అదంతయు కూడా నీ ఉచితమైన మహాకృప మాత్రమే ప్రభా. అందుకు వందనాలు, అందుకు స్తోత్రములయ్యా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రకటిస్తుండగా ప్రభా, మీరు నా నోటికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకి వినగల చెవును గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ, వింటున్న నీ ప్రజలను, ప్రకటిస్తున్న నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇంకా నీ ప్రజలు ఎవరైతే రావాలో నీ చిత్తములను వారందరినీ కూడా మీరు నడిపించండి. ఎందరైతే నీ బిడ్డలు వచ్చారో వారందరూ కూడా ప్రభా కడవరకు నీ మాటలను విని గ్రహించి ఫలించేనట్టుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, నన్ను నీ ప్రజలను మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ ప్రియులరా, దశ లైన్లో ఉంటాం, ప్రయత్నించండి. మరి సమయంలో ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈరోజు మనము ఒప్పుకొనుట గురించి చూస్తామన్నమాట. ఓకే ప్రియులరా, ఈరోజు మనము ఒప్పుకొనుట గురించి చూస్తాం. ఏమేమి ఒప్పుకోవాలో మనమే ఈరోజు మనము చూస్తాం అన్నమాట దేవుని యొక్క వాక్యం నుండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుని వాక్యము మన జీవితాన్ని మార్చగలిగిద్దనమాట. దేవుని వాక్యానికి మనము చోటిస్తే ఆ వాక్యము మన యొక్క హృదయములోకి ప్రవేశించి, మన తలంపుల్లోకి ప్రవేశించి, మన మూలుగుల్లోకి ప్రవేశించి, మన ఆలోచనలో కూడా ప్రవేశించి మరి మన యొక్క జీవితాన్ని మార్చగల శక్తి గలదనమాట. అందుకే పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్కి మరొక పేరు రెండంచులు కలిగిన ఖడ్గము అని ఉందన్నమాట. అంటే ఖడ్గం తీసుకొని, ఒక కత్తి తీసుకొని ఒక మనిషిని పొడిస్తే తన దేహంలోకి ఎలాగైతే వెళ్తుందో, అలాగే పిల్లరా మనము కూడా దేవుని వాక్యానికి చోటిస్తే ఆ వాక్యము కూడా మన తలంపులను, మన ఆలోచనలు అన్నిటిని పరిశోధించగల శక్తి ప్రభు యొక్క వాక్యానికి ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం విన్నాము. ఏ విషయంలో ఒప్పుకోవాలో మనం చూద్దామన్నమాట. మీకు స్క్రీన్లో కూడా నేను చూపిస్తాను పిల్లరా, స్క్రీన్లో కూడా చూడటం ప్రయత్నించండి. మీకు కనపడుతుంది పిల్లరా స్క్రీన్లో? ఓకే, లేవియా కాండము 5వ అధ్యాయము 5వ వచనం పిల్లరా. లేవియా కాండము 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటి ఏ విషయమందేనో అపరాధి అయినప్పుడు ఆ విషయమందు తాను చేసిన పాపమును ఒప్పుకొని, ఆ తర్వాత అదే లేవియా కాండము 26వ అధ్యాయం 40వ వచనమాట. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దేశమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు. ఆ తర్వాత ఇదే 41వ వచనం. నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రు దేశములకు తమను రప్పించినని ఒప్పుకొని, అనగా లోబడిన తమ హృదయమును లొంగి తాము చేసిన దోషముల ప్రతి దాన్ని అనిపించమని ఒప్పుకొని,
సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు పిల్లరా, ఒక మనిషి అపరాధము చేసినప్పుడు, ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ మనిషి ఏం చేయాలంటే పిల్లరా, ఒప్పుకోవాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే నీవైనా నేనైనా ఎవరైనా కానీ దేవుని విషయంలో లేదా దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేసినప్పుడు, అపరాధము చేసినప్పుడు మన పాపముల విషయమై ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంట, ఒప్పుకోవాలి. దేవుడు చెప్తా ఉన్నాడన్నమాట. ఎందుకంటే పిల్లరా, మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడికి ఎవరు కావాలంటే, తెలుసో తెలియక తప్పు చేశారు, తప్పు చేసిన మనిషి తన తప్పును ఒప్పుకునే వారు కావాలి. ఎందుకంటే పిల్లరా, చాలాసార్లు మనిషి తప్పు చేస్తాడు. నువ్వైనా నేనైనా ఎవరమైనా ఏదో ఒక సందర్భంలో తప్పు చేయని వారు ఎవరున్నారు, పాపం చేయని వారు ఎవరున్నారు, అవును కదా. మరి ఇలా తప్పు చేసిన మనిషి ఆ తప్పులోనే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడా? లేదు పిల్లరా. మన తప్పులను మనం ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పాపము మనం ఒప్పుకోకుండా దేవుని సేవించుట అది అసాధ్యము. మనము పాపమును పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దానివల్ల నీకైనా నాకైనా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు పాపము లేనివాడు కాబట్టి, మనలో పాపము ఉంచుకొని మనము ప్రార్థన చేసినప్పుడు, మనము ఉపవాసం ఉన్నప్పుడు, మనము కన్నీరు కార్చినప్పుడు ఆ ప్రార్థనకి ఉపయోగము ఉండదు పిల్లరా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన పాపాలు దేవునికి మనకి అడ్డొస్తూ ఉంటాయి. అందువల్ల మన పాపములు అడ్డు రావడం బట్టి మనం చేసే ప్రార్థన అంతా కూడా వృధా అయిపోతుంది. మనం కార్చే కన్నీరంతా కూడా వృధా అయిపోతుంటుంది. మనం చేసే ఉపవాసం అంతా కూడా వృధా అయిపోతుంది. ఎప్పుడు మనలో పాపం ఉన్నప్పుడు, పాపము లేకుండా నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ కన్నీటికి ఇలువ ఉంటుంది. పాపము లేకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. పాపము లేకుండా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనకి ఇలువ ఉంటుంది అన్నమాట. అందుకే మనలో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, మనలో ఏమైనా లోపములు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మన యొక్క పాపమును మనము ఒప్పుకోవాలి. అర్థం. సో ఎందుకంటే పాపములు ఒప్పుకోవటం నేర్చుకోవాలి. బైబిల్లో మనము ప్రారంభంలో అవ్వ ఆదములు చూసినప్పుడు దేవుడు వారిని సృష్టించి ఆ ఏదెను తోటలో ఉంచినప్పుడు దేవుడు వారితో చెప్పాడు, ఈ తోటలో మీరు ఏ పండ్లైనా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు. వాటి తినదినమున మీరు నిత్యముగా చనిపోతారు అని ప్రభు చెప్పాడు పిల్లరా. ప్రభు చెప్పిన మాట వారు వినకుండా మొదటగా అవ్వ సాతాను మాట విని పండు తిని, దాని తర్వాత ఆమె తినటం తర్వాత తిన్న పండ్లలో కొన్ని పండ్లు తీసుకొని తన భర్తకు కూడా ఇచ్చింది. ఈ విధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా తప్పు చేశారు. ఈ విధంగా ఇద్దరు కూడా పాపం చేశారన్నమాట. ఈ విధంగా పాపం చేసిన వారు ఎప్పుడైతే పాపం చేశారో వారు దిగంబరులను తెలిసి అక్కడి నుండి పారిపోయారు. ఆకుల్ని కచ్చడలుగా చేసుకొని వారి దిగంబరతనాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు రోజు సాయంకాలం వేళన వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చేవారు అన్నమాట. కానీ ఎప్పటిలాగానే ప్రభు వెళ్ళాడు. రోజు ఎలాగైతే వెళతాడో అలాగే వారి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా దేవుడికి తెలవదా అంటే అన్ని తెలుసు పిల్లరా. అలా వెళ్ళి ఆదామును పిలుస్తాడు. ఆదామా ఎక్కడున్నావు అంటాడు. ఆదాము వెళ్ళి దాక్కుంటాడు. ఆదాము దాక్కుంటున్నప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విని నేను భయపడి దాక్కున్నాను. నువ్వెందుకు దాక్కున్నావు? నేను తినతున్న పండు తిన్నావా అని అడుగుతాడు. అంటే దేవుడికి తెలుసు కూడా అట్లని చెప్తున్నామని. అడిగితే ఏమంటాడు ఆదాము, ఇదిగో నీవు నాతో ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇవ్వటం వల్ల నేను తిన్నాను అని తన భార్య మీద నేడతాడు అనమాట. అంటే నేను పండు తినడానికి కారణము నా భార్యే అని చెప్తాడు. అవ్వను ప్రభుని అడుగుతాడు, అవ్వా
నువ్వెందుకు తిన్నావంటే సర్పం నన్ను మోసపుచ్చిందని సర్పం మీద చెప్పిద్దనమాట. అంటే ఇద్దరిని అడిగినప్పుడు పిల్లరా, వారు తప్పు చేసినప్పటికీ, వారు పాపం చేసినప్పటికీ దేవుడు వారిని అడిగితే ఎందుకు అడిగాడు వారిని? వారి తప్పుని, వారి పాపాన్ని ఒప్పుకుంటాడని ప్రభు అడిగాడు. కానీ వారి పాపాలను ఒప్పుకున్నారా? ఇద్దరు ఒప్పుకోలేదు. పాపం అయితే చేశారు. పాపం చేసిన వారికి ప్రభు అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వారిని వెంటనే శిక్షించలేదు. అలాగే అడిగినప్పుడైనా ఆయనకి అన్నీ తెలుసు కదా, నేను ఏ ఉద్దేశంతో తిన్నానో నా ప్రభువు తెలుసు కదా, ప్రభా నా తప్పైంది నన్ను క్షమించమని అడిగి ఉంటే బాగుండేది. ఇద్దరు కూడా, ఇద్దట్లో ఎవరు కూడా వారి పాపను ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వారు తప్పించుకుంటూ వచ్చారు. తప్పించుకున్నంత మాత్రాన పాపము పాపం కాకుండా పోద్దా పిల్లరా? తప్పు తప్పు కాకుండా పోతుందా? కాదు కదా. తప్పు తప్పే, పాపము పాపమే. దాని మూలముగా వారు చాలా నష్టపోవటం మనం చూస్తాం. వారి మూలముగా మరణము రావటము, ఆ తర్వాత భూమి మీదకి శాపము రావటము, ఆ తర్వాత ఆదాము శ్రమపడి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి, ఆ తర్వాత అవ్వ ప్రెగ్నెన్సీలో ఆమె డెలివరీ టైంలో ఎంతో వేదన పడాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా సంభవించినాయి. ఎందుకు అంటే పిల్లరా, వారు చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకొని ఉంటే వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము ఉండేదే. వారు ఆ ఏదెని తోటలో సస్యశ్యామలమైన, ఆనందకరమైన, సంతోషకరమైన, కష్టము లేని, బాధ లేని, వేదన లేని, దుఃఖము లేని ఆ యొక్క ఏదెని తోటలో వారు సుఖంగా జీవిస్తూ వచ్చేవారే. కానీ వారి పాపాన్ని ఒప్పుకోకపోవటం వల్ల పిల్లరా ఎంతో నష్టపోయారు. దేవునితో ఉన్న సవాసాన్ని కోల్పోయారు. వారికి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని కోల్పోయారు. వారి బ్రతుకులో కష్టాలు, శ్రమలు, బాధ, వేదన, దుఃఖము, మరణము, ఇవన్నీ కూడా వారి జీవితంలోకి వచ్చేప్పుడు చెప్పాలంటే ఒక విధంగా శాపకరమైన జీవితము, శపించబడిన జీవితము. అది దేని మూలముగా ఇదంతంటే పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల పిల్లరా. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఇవ్వకపోతే మనం దేవుణ్ణి అనొచ్చు కదా. దేవుడు ఎందుకండి వారు తప్పు చేసినప్పుడు వారికి అవకాశాన్ని ఇవ్వాలి కదా, దేవుడు ఎందుకు వారికి అవకాశం లేదు అని మనం మాట్లాడచ్చు. కానీ దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆదమ్మ నేను తినద్దనప్పుడు నువ్వు తిన్నావా అన్నప్పుడు నేను తిన్నాను ప్రభా, నా తప్పైందయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రభుని వేడుకుంటే ప్రభు క్షమించేవాడే కదా. అవ్వను కూడా అడిగినప్పుడు అవును ప్రభా నా తప్పైందయ్యా, నన్ను క్షమించు, మీరు చెప్పారు అయినా కానీ నేను సాతాను మాట విని తిన్నానయ్యా, నా తప్పైందని ఒప్పుకుంటే బాగుండేది కదా. ఒప్పుకున్నారు? అలాగా ఒప్పుకోలా. మేము చాలా మంచోళ్ళం, నేను చాలా మంచోని ప్రభా, నా భార్య చెడ్డదే, అవ్వ కూడా ఏమనుకో నేను మంచిదాన్నే, ఆ సాతనగాడు చెడ్డోడు, వాడి వల్ల నేను తినాల్సి వచ్చింది ప్రభా అని ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకున్నారు పిల్లరా. సో దీని మూలం ఎంతో నష్టం కలిగింది. అందుకే ప్రభు యొక్క వాక్యమే సెలవుస్తుంది. ప్రభు ఏమంటే కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైననో అపరాధి అయినప్పుడు, అంటే మనము కూడా ఏ విషయములైన అపరాధము, పాపము చేసిన వారమైతే మనం ఏదైతే చేసిన పాపం ఉంటుందో పిల్లరా ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మానవుడి జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు ఉంటాయి. అర్థం పిల్లరా? పాపాలు పెట్టుకొని యేసు ప్రభువు నమ్ముకోవచ్చు, పాపాలు పెట్టుకొని మందిరానికి వెళ్ళవచ్చు, పాపాలు పెట్టుకొని మనము దేవుని ఆరాధించవచ్చు, పాపాలు పెట్టుకొని మనం ప్రార్థన చేయొచ్చు, పాపాలు పెట్టుకొని మనం కన్నీరు కార్చొచ్చు, పాపాలు పెట్టుకొని ఏమైనా చేయొచ్చు భక్తిలో. అయితే మనము పాపములో ఉండి ప్రార్థన చేసినా, పాపములో ఉండి ఏమి చేసినా కానీ దేవుని దగ్గర నుంచి మనము చిల్లి గవ్వ కూడా పొందుకోలేము. దేవుని దగ్గర నుంచి ఏమీ మనము పొందుకోలేము లేరా. అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో చెయ్యాలని ఆయనకు ఆశ ఉంటుంది. నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ కన్నీటి నుండి నిన్ను విడిపించాలని, నీ కన్నీటిని నాట్యంగా చేయాలని దేవుడికి ఆశ ఉంది. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు నేను స్వస్థపరచాలని ప్రభుకి ఆశ ఉంది. నీకున్న ఆర్థిక సమస్యలు తొలగించాలని ప్రభుకి ఆశ ఉంది. అయితే నీ జీవితంలో దేవుని కార్యము చేయకుండా నీవు చేసిన ఏ పాపమైతే ఉంటుందో,
లేకపోతే నీలో ఏ పాపం అయితే ఉంటుందో ఆ పాపము దేవునికి నీకు అడ్డొస్తుందన్నమాట. అడ్డుగా రావటం బట్టి దేవుని కార్యాలు అన్నది నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరి జీవితంలో జరగవు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మన కార్యాలు చూడాలి అంటే ఏ అడ్డైతే వస్తుందో ఆ అడ్డును మనము తొలగించుకోవాలి. ఆ పాపాన్ని మనం వేయించాలి, ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది కూడా నేను పాపిని అంటారు, కానీ అలా కాదు. నీ పాపము ఏ పాపమైతే చేసావో ఆ పాపము పేరు చెప్పి మరలా ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటి ఇంతకీ? నేను వ్యభిచారం చేయలేదు కండి, నేను దొంగతనం చేయలేదు కదా, నేను హత్య చేయలేదు కదా, నేను మోసం చేయలేదు కదా, నేనే పాపం చేశాను. మరి కొన్నిసార్లు అంటారు, మేమేం పాపం చేసినాం, దేవుడు మాకు ఎలాంటి గతి పెట్టాడు, మేమేం పాపం చేశానండి, దేవుడు మాకు ఎలాంటి శిక్ష చేశాడు అంటారు. విన్నారా పిల్లలు ఎప్పుడైనా ఇలాంటి మాటలు? విన్నారా మీరు? లేదా మీరు ఎప్పుడైనా అన్నారు ఇలాంటి మాటలు? మేమేం పాపం చేసామని, మా కుటుంబం ఇలా అవ్వాలి, నేనే పాపం చేసి నా జీవితం ఇలా అయింది, నేనే పాపం చేసి నాకు ఇలాంటి గతి వచ్చింది అంటా ఉంటారు పిల్లలు. విన్నారా? అవునా పిల్లలు? అంటే నేను ఏదో చేశాను కాబట్టి నాకు ఇలా అయింది, ఒకవేళ నేనేమో చేశానా అని మాట్లాడతారు. అంటే మనిషి చెప్పకనే చెప్తున్నారన్నమాట. అంటే నాకు ఇలాగ అయిందంటే ఏదో పాపం చేశాను కదా అందుకే అయిందేమో అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ నేను ఇలాగా అయిద్ది ఎందుకు అవుతుందంటే పాపం చేస్తేనే అయిద్ది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అవును పిల్లలు? కాబట్టి ఈ పాపాన్ని మనము ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం అంటే ఏంటి పిల్లరా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే చెయ్యమన్న దాన్ని చెయ్యకపోవటము, చెయ్యొద్దన్న దాన్ని చేయటం పిల్లరా. అర్థమవుతుందా? దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నువ్వు చేయకపోతే అది నువ్వైనా నేనైనా పాపం చేసిన వాళ్ళు అవుతావు. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేస్తే పాపం చేసిన వారు అవుతావు, నువ్వే నేనా. ఇప్పుడు ఇక్కడ అవ్వ ఆదములు ఏం పాపం చేశారు? ఇంతకే వాళ్ళని దొంగతనం చేశారా? వాళ్ళని వ్యభిచారం చేశారా? వారు ఎవరైనా హత్య చేశారా? మరి ఇలాంటి ఏ పాపం చేయలేదు కదా. మరి వారు పాపం చేశారా చేయలేదా? చేశారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేవుడు తినొద్దన్న పండును తిన్నారు. ఒకటి. రెండవది, వారికి అవకాశం ఇచ్చినా కానీ వారి తప్పును ఒప్పుకోకుండా వారి తప్పిదములను దాచిపెట్టి వారు ఇతరుల మీద, భార్య మీద, పాము మీద, ఇలా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ వచ్చారు. అర్థంలేరా? అది పాపము. మనిషి ఏమనుకున్నాడంటే పలానామ వ్యభిచారం చేస్తుంది, పలానోడు దొంగతనం చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు కదా, ఈ వ్యభిచారం చేయలేదు, ఈ దొంగతనం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని ఏమీ చేయలేదు, ఎవరి దగ్గర నేను ఏం దోచుకోలేదు, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలు అనుకుంటున్నారు పిల్లరా. సమాజంలో ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటారా? ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుడి అని ప్రభు చెప్పాడు. ఇది రెండో ఆజ్ఞ. అర్థమైందా? మనము కొత్త నిబంధనకు వచ్చే లోపల ఆజ్ఞలన్నింటినీ కూడా దేవుడు మిళితం చేశాడనమాట. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు కనపడితే కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు కనపడతాయి. ఈ 2 ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించడం, రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఈ 2 ఆజ్ఞల్లోనే అన్ని మిళితమై ఉన్నాయి అన్నమాట. నీ పొరుగువాన్ని ఆశించొద్దని, నీ పొరుగువాన్ని దేన్ని ఆశించొద్దని, వ్యభిచరించకూడదని, దొంగిలించు, ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయన్నమాట. ప్రేమించడంలో ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ మన పొరుగు వారిని ప్రేమించకపోతే మనము దేవుని దృష్టిలో ఏం చేసినట్టు పిల్లలు చెప్పండి. ఇప్పుడు ప్రభు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అది నీ ఒక్కని పిల్లరా, నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు నీకు నాకు చెప్పాడు, మనందరూ చెప్పాడు అనమాట. ఆయన ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఇప్పుడు మన పొరుగు వారిని ప్రేమించలేదు, వాళ్ళు ఏదో నిన్ను అన్నారు లేదా నన్ను అన్నారు కాబట్టి వాళ్ళంటే మనకి కోపం కలుగుతూ ఉంది, వాళ్ళంటే మనకి ద్వేషం కలుగుతుంది, వాళ్ళ మీద ప్రేమ లేదు, అసలు వాళ్ళ పేరు చెప్తేనే ఎక్కలేని కోపము, రక్తం మరిగిపోతా ఉందన్నమాట. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అలా చేస్తే మనము తప్పు చేసినట్ట లేకపోతే మనము తప్పు చేయని వారు పిల్లలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరి మీదో కోపం ఉంది,
లేకపోతే వాళ్ళని ఏమనలేక మీరు వారిని మీ హృదయంలో తిట్టుకుంటున్నారు. వారు మీ దగ్గర లేరు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వారిని మీరు తిట్టుకుంటున్నారన్నమాట మీ మనసులో, మీ హృదయంలో. ఇలా తిట్టుకున్నప్పుడు వారికి వినపడకపోయినా ఎవరికి వినపడుద్ది? ఆకాశం ముందున్న దేవుడికి వినపడుద్ది కదా. ఇప్పుడు ఇలా చేయటము రైట్ అంటారా, రాంగ్ అంటారా? దేవుని దృష్టికి మీరేమంటారు ప్లేస్ చెప్పండి. పాపం చేసినట్ట లేకపోతే న్యాయం చేసినట్టు అంటారా? ప్లేరా, ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించలేదు, ఆ మనిషిని ద్వేషించారు, ఒక మనిషిని తిట్టుకున్నారు మీ మనసులో. అలా చేయటము దేవుని దృష్టికి అది తప్పంటారా, ఒప్పంటారా? ప్లేరా చెప్పండి. తప్ప, రైటా, రాంగా? ఏమంటారు? రైటేనా? అది పలానోడు నన్ను ఇలా అన్నాడు, పలానా ఇలా ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా అనలేదు, వాళ్ళ దగ్గర నా మనసులో తిట్టుకున్నాను, నా మనసులోనే వాళ్ళని శపించేస్తున్నాను, కాబట్టి ఇది కూడా తప్పంటారా అంటారా? అవును ప్లేరా, దేవుని దృష్టిలో ఇది కూడా తప్పే. అది నువ్వైనా నేనైనా ఎవరమైనా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనకపోయినా, వాళ్ళతో మనము ఆ విధంగా సంభాషించకపోయినా మన మనసులో అనుకున్నది కూడా దేవుడికి తెలుసు. నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఎవరం అనుకున్నా మన మనసులో అనుకున్నది కూడా ప్రభుకు తెలుసు. కాబట్టి అప్పుడే ప్రభు ఎదుట మనము తప్పు చేసిన వారం అవుతున్నాం ప్లేరా. ఇప్పుడు దొంగతనం చేయలేదు, ఇప్పుడు నేను ఉన్నాను ప్లేరా. ఒక మనిషిని నా మనసులో వారిని ఏనపరచానమాట, నా హృదయంలో వారిని తిట్టుకుంటూ ఉన్నానమాట, నా మనసులో వారి గురించి నాకు కోపం కలుగుతుందన్నమాట. నా హృదయంలో వేరే వాళ్ళ గురించి నేను ఏ దొంగతనం చేయలేదు, ఏ హత్య చేయలేదు, ఏ వ్యభిచారం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ నాకు కొంచెం అన్యాయం చేసిన వారి మీద నాకు కోపం ఉంటుంది, వారంటే ద్వేషం కలుగుతుంది, వారంటే అసహ్యం కలుగుతుంది అన్నమాట. మరి ఇలాంటప్పుడు నేను ఇక దేవుని దృష్టికి నీతిమంతుని అవుతున్నా చెప్పండి? నేను మంచివాడిని అవుతానా? ప్రభు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. అవును కదా, మీ శత్రువుని ప్రేమించమన్నాడు ప్రభు, శత్రువును కూడా ప్రేమించమన్నాడు. అంటే నాకెవరైతే శత్రువుగా ఉంటారో వారిని ప్రేమించమన్నాడు ప్రభు. మరి ప్రేమించమన్న చెప్పిన ప్రభు మాట ప్రకారముగా మనము ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటించిన వారు అవుతాం. మనము ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞ అతిక్రమించిన వారు అవుతాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపము. కాబట్టి ఇప్పుడు మానవుడు ఏదొక విషయంలో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తా ఉన్నాడు. చాలాసార్లు ఏమనుకుంటారు? నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను మోసం చేయలేదు, నేను ఒక అన్యాయం చేయలేదు అనుకుంటున్నారా? సో ఇలాంటివి కూడా మనకు తెలవకుండానే మనలో కొన్ని పాపాలు ఉండిపోతూ ఉంటాయి. అంటే అవి కూడా పాపాలే కాదంటున్నారా? ఇలాంటివి కూడా కొన్ని పాపాలు నీలో నాలో మనందరిలో వస్తూ ఉంటే తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి కూడా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? నేనా? ప్రభు చెప్తున్నమాట. అపరాధి ఎగినప్పుడు ఆ విషయం మీద తాను చేసిన పాపమును ఒప్పుకొని, ఏమన్నట్లేరా? తాను చేసిన పాపం ఒప్పుకొని, నీవు చేసిన పాపాన్ని, నేను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను ప్రభా, నేనే తప్పు చేయలేదంటే ప్రభు అంటాడు. ప్రభు ఏమన్నంటే నేను పాపులు పిలవచ్చునన్నాడు. ఎవరిని పిలవడానికి వచ్చాను ప్రభు? పాపులు పిలవడానికి వచ్చాను, నీతిమంతుని పిలవ రాలేదు అన్నాడు. అర్థమైంది? నువ్వు నీతిమంతుడివని అంటే పాపములో ఉండి కూడా కొంతమంది ఎలా ఉండదంటే వారిలో పాపములు పెట్టుకొని పాపం చేస్తూ కూడా పాపాన్ని కలిగి ఉండి కూడా నేను నీతిమంతురాలని చెప్పుకుంటానమాట. అలా చెప్పుకుంటే ప్రభు తెలుసా, నీకు నాకు సంబంధమే లేదు. నీ పాపాలను నువ్వు యథార్థంగా ఒప్పుకొని నేను పాపిని చెప్తే అప్పుడు నీకు నాకు ఓకే, నువ్వు నా దగ్గర రావచ్చు అంటాడు ప్రభు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏ తప్పు అయితే చేసావో, ఏ పాపం ఏదో చేసావో దాన్ని నా దగ్గర ఒప్పుకుంటే నేను క్షమించి నేను నా బిడ్డగా స్వీకరిస్తాను. లేదు నేను ఏ పాపం చేయలేదు, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన కాడ నుంచి ఇంతవరకు కూడా నాలో ఏ పాపం లేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నేను పరిశుద్ధుని ప్రభా అని మనం అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడు? నీకు నాకు సంబంధం లేదంటాడు. అర్థంలేరా? ఎందుకంటే ప్రభు యొక్క వాక్యమే సెలవుస్తుందన్నమాట.
మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గడ్డులా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలా ఉన్నాయన్నమాట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాడు. అంటే ఒక మనిషిలో పాపము లేకపోతే ఆ మనిషి దేవుని మహిమను పొందుకుంటాడు. పిల్లలు అర్థమవుతుందా? ఆదాము పాపము లేనప్పుడు దేవుని మహిమతో నింపబడ్డారు వాళ్ళిద్దరు కూడా, అవ్వ ఆదాములు ఆ ఏదెను తోటలో. అందుకే వారు దేవుని మహిమతో నింపబడ్డారు కాబట్టి, దేవుని మహిమను కలిగి ఉన్నారు కాబట్టి వారు దిగంబరులుగా ఉన్నప్పుడు కూడా వారికి దిగంబరులను అనిపించలేదు. ఎప్పటి వరకు తెలుసా? పాపము చేయకుండానంతసేపు కూడా వారికి దైవం ఏమంటారు మహిమ వస్త్రాలు కలిగి ఉన్నాయి అన్నమాట. వారికి దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నారు కాబట్టి వారు దిగంబరులు అనిపించలేదు అన్నమాట. దేవుని మహిమతో నింపబడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుని మహిమ వారి నుంచి వెళ్ళిపోయింది. అందుకే వారికి ఏం తెలిసింది? వాళ్ళు తాము దిగంబరులని తెలుసుకుని రాయబడనమాట. అప్పటి వరకు తెలవలేదు. ఎందుకు తెలవలేదు? దేవుని మహిమతో వారు నింపబడ్డారు కాబట్టి. అదములరా. సో దయచేసి దేవుని యొక్క వాక్యం వింటాం ప్రయత్నించబలరా. ఒకవేళ ఈరోజు నువ్వు వినకుండా వెళ్ళిపోయావు అనుకో, నష్టపోయేది నువ్వే. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి సరెండర్ అవ్వటం నేర్చుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని స్వీకరించాలి మనము. అంతేగాని ఏంట్రా బాబు ఇందాక చూస్తున్నాను పాపం గురించి చెప్తున్నా అంటే చెప్తాను. మరి ప్రభు బైబిల్లో ఏదైతే ఉందో అది చెప్పాలి. మరి అర్థం మెయిన్ ఇదే కారణం. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైపోలేదా? కాబట్టి మొదటిగా ఏంటి? మన పాపాలని ఒప్పుకోవాలి. రెండోది అంటున్నాడు ప్రభు, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని అంటున్నాడు. అంటే మన పాపములు ఒప్పుకోవాలి, దాంతోపాటు ఇంకేం ఒప్పుకోవాలి? మన తండ్రుల దోషము కూడా మనం ఒప్పుకోవాలంటే ప్లేయర్. అర్థమవుతుందా? జనరల్గా మన పాపాలు ఒప్పుకుంటాం కానీ మన తండ్రుల దోషము మన పితల దోషం మనం ఒప్పుకోం కదా. కానీ ప్రభు అంటున్నాడు, ఎందుకంటే పిల్లరా ఇప్పుడు నీ తండ్రి నీ కోసము కొంత ఆస్తిని సమకూర్చాడనమాట. నీవు ఆయన కుమారుడు కాబట్టి నీకు వారసుడుగా హక్కుదారుడు అవుతావు ఆ యొక్క ఆస్తికి. అవును కదా పిల్లరా? అట్లా కాకుండా పరాయివాడు ఎవడో వచ్చి ఇది నాదే నేనే వారసుని అవుతానంటే ఒప్పుకుంటారా మీరు? నువ్వేమన్నా నా తండ్రికి పుట్టావా? నీవు నా తండ్రికి కుమారుడివా? కాదు కదా. అలాంటప్పుడు నీకు ఎలా ఈ ఆస్తిలో నీకు హక్కుదారుడు ఎలా అవుతావు? నేను నా తండ్రికి జన్మించాను కాబట్టి, నేను ఆయన కుమారుడు కాబట్టి నాకు హక్కు ఉంటుంది అని మనము అంటాం లేదు. అను కదా, మనకు రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మనము ఆయనకి జన్మించాం కాబట్టి, ఆయన మనకు జన్మనిచ్చాడు కాబట్టి ఆయనకి కలిగినవి కూడా మనకు చెందుతాయి అన్నమాట. అట్లాగే ఏ విధంగా అయితే వారు కలిగి ఉన్న ఆస్తి మనం సంపాదించకపోయినా అది మన సొంతం అవుతుంది పిల్లరా. కొన్ని పాపాలు కొన్ని దోషములో మన తండ్రులు చేసిన పాపాలు కూడా మనకి సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వాటి యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది అన్నమాట ఎంతో కొంత కొన్నిసార్లు. అలాంటప్పుడు మనము ఆ పాపాలను ఒప్పుకోవాలన్నమాట. అర్థం పిల్లరా? గుర్తుపెట్టుకోండి, పాపం అంటే ఈ పాపం వెనకుండా ఈ పాపము వెనకాల దుష్టుడైన సాతానుగా ఉంటాడు పిల్లరా. అర్థమవుతుందా? ఒక మనిషి పాపం చేయడానికి కారకుడు ఎవడంటే సాతానుగాడు. ఒక మనిషి వ్యభిచారం చేస్తున్నాడు అంటే దాని వెనక కారకుడు ఎవడంటే సాతానుగాడు. ఒక మనిషి తాగుతున్నాడు అంటే దాని వెనక ఎవరు ఉంటారంటే దుష్టుడైన సాతాను. కాబట్టి మనము దేవునికి వ్యతిరేకంగా మనము మన పితరులు లేదా మన తండ్రులు చేసిన దోషాలను మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఆయన రక్తంతో మనం కడిగి దాని వెనకాల ఉండి ఆ దుష్టుడైన సాతానుగాడి యొక్క ఆ శాపానంతా కూడా ప్రభు బ్రేక్ చేస్తారన్నమాట. అర్థం? అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో నువ్వు దేవునికి అద్భుతాలను చూడగలుగుతావు. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబును నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు అంటే మన పితరులు కూడా చేసిన పాపాలను వారి దోషాలను మనము ఒప్పుకున్నప్పుడు. అదొకలేరా? సో అందుకే మనము ఒప్పుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో
26:3 ఆ దినములో నుండి యాజకుని వద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశముకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడిని యెహోవా సన్నిధి ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. కాబట్టి మన యొక్క తప్పిదములు కూడా ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మన క్షమిస్తాడు, తన రక్తంతో మన కడుగుతాడు, ఆయన రక్తంతో మనం శుద్ధి చేసి నీతిమంతులుగా ఆయన చేయగల దేవుడు. బైబిల్లో కూడా మనం యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే 7:19 చూసినట్లయితే, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను ఏడుకొనుచున్నాను చెప్పగా, 21 దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పైవాసను 200 తులముల ఎండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూసి వాటిని ఆశించి తీసుకున్నాయి. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. ఆకాను పిల్లరా, ఈ ఆకాను అనే వ్యక్తి యెరికో పట్టణంలోకి వీరు ప్రవేశించినప్పుడు దేవుడు చెప్పాడనమాట, ఆ పట్టణం అంతా కూడా శాపగ్రస్తమైంది. కాబట్టి మీరేం చేయాలంటే, ఆ పట్టణంలో శాపగ్రస్తమైంది కాబట్టి దేన్ని కూడా మీరు తీసుకోకూడదు, అది అపవిత్రమైంది, అది పాపంతో నింపబడినది, కాబట్టి దాన్ని మీరు తీసుకోకూడదు. తీసుకుంటే దాని మూలముగా మీరు కూడా పాడైపోతారు, దాని మూలంగా మీకును శాపం వస్తుంది, దాని మూలముగా మీకును పాపం వస్తుందని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ప్రతిదీ, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో, ఏది తీసుకుంటే ఏమవుతుందో ఏది తీసుకోకుండా ఉంటే మంచిదో అనే ప్రభువుకు తెలుసు. కాబట్టి దాని వెనక ఉండే ఆ అపవిత్రతను వారికి అంటకూడదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వీరు అపవిత్రులు కాకూడదని దేవుడు అపవిత్రమైన బంగారాన్ని కూడా వద్దు అని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే అది అపవిత్రమైంది, వాటి మీద అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయన్నమాట. దేవుడు వద్దన్నాడు. అలా వద్దన్న దాన్ని ఈ ఆకాను మాత్రము చూసి, ఎప్పుడైతే బంగారం చూసేప్పుడైనా ఎక్కలేని ఆశ కలిగింది. ఆ బంగారం దగదగ మెరిచిపోయే లోపల ఇక తీసుకొని ఇంటికి వచ్చేసాడు అనమాట. ఎవరు కనపడక లోన్ దాచుకున్నాడు మరి వస్త్రాల లోపల. ఆ యుద్ధంలో నుంచి వచ్చేసాడు, ఇంటికి వచ్చి బంగారాన్ని భార్యకి బిడ్డలకు చూపించాడు అనమాట. మరి చూపించినప్పుడు వాళ్ళని చెప్పాలి కదా, ఏం చెప్పాలి పిల్లలు, వాళ్ళని చెప్పాలి కదా, ఏమండి మీరు చేసిన పని ఏంటండి, దేవుడు వద్దని చెప్పాడు కదా, నేను యెహోషువ గారు చెప్పారు కదా వద్దని, తీసుకోవద్దని, మీరు చేసిన పని ఏంటి, తీసుకెళ్ళి పడేసిరండి అని అనాలి కదా. అలా వాళ్ళకు కూడా ఎక్కలేని ఆశ పుట్టింది. అందుకే ఎప్పుడైనా ఈరోజు బంగారం అంటే ఆశ, ప్రాముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకెక్కువ ఆశ. కొంతమందికి బంగారం అంటే పిచ్చి కదా, ఏదన్నా బంగారం చేయించుకోవాలని, బంగారం వేసుకోవాలని, బంగారంతో కలిగి ఉండాలని ఆశపడతా ఉంటారన్నమాట. ఎవరికైనా బంగారం ఉంటే ఆ బంగారం చూపించుకోవడానికి ఇష్టపడతా ఉంటారన్నమాట. ఆ బంగారం వేసుకుంటా ఉంటారు, చేతులు కొంతమంది బంగారపు బ్రాస్లెట్లు పెట్టుకుంటారు, చేతులకి బంగారపు ఉంగరాలు పెట్టుకుంటారు, స్త్రీలైతే మరి చెవులకి బంగారపు రింగులు, మెడలో చైన్స్ ఇలా వేసుకొని కనపరుచుకుంటారు. కొంతమంది ఇంకా బయట వేస్తుంటారు అన్నమాట. అంటే బంగారం విలువైంది కాబట్టి ఆ బంగారం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. మరి ఆకాను యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ సంతోషం అనిపించారు అనమాట. అబ్బా భలే పని చేశారండి అనుకున్నారే మరి తన భార్య అనుకుందాం. మరి బంగారంతో వడ్డానం చేయించుకోవచ్చు, లేకపోతే ముక్కు పొడవు చేయించుకోవచ్చు, మెల్ల చైన్ చేయించుకోవచ్చు, ఇంకేమనుకుందో ఏమో మనకే తెలియదు. నేను మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొత్తానికైతే ఇంట్లో అందరూ చూసారన్నమాట, తెచ్చి దాచుకున్నారు. అలా దాచుకోవటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇశ్రాయేల్ అందరి మీదకి పాపం వచ్చిందనమాట. అంటే అపవిత్రమైన ఉండటం బట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు, లేదా దేవుడు వారికి దూరం అయిపోయాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, అరే బాబు మీరు కానీ అక్కడ కానీ ఏదైనా తెచ్చుకుంటే నేను మీతో ఉండను అని చెప్పాడు ముందుగానే. మన భాషలో చెప్తున్న ప్లేయర్ మనకు అర్థం కావడానికి. మీరు ఆ ప్లేస్లో అదంతా కూడా పాడైపోయింది, అదంతా శాపగ్రస్తమైంది, అదంతా అపవిత్రమైంది, కాబట్టి మీరు అక్కడ బంగారం తెచ్చుకోవద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఆకాను పాటించాలి కదా, అంటే అందరూ పాటించారు, యుద్ధంలోకి పోయిన వాళ్ళందరూ కూడా. ఈ ఆకానికి బంగారం చూడగానే ఎక్కలేని ఆశ కలిగింది. ఆశ మరి మీకుందా ప్లేయర్, బంగారం మీద ఆశ ఉందా? చెప్పండి ప్లేయర్, నిజం కామెంట్ చేయండి. నాకు బంగారం మీద ఆశ ఉన్న వాళ్ళకి కామెంట్ చేయండి, లేకపోతే నాకు బంగారం మీద ఏ ఆశ లేదన్న వాళ్ళకి కామెంట్ చేయండి ప్లేయర్. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి.
ఉందా ప్లేయర్? మీకు బంగారం మీద ఆశ ఉందా? ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ప్లేయర్ ఒకసారి. లేదా? ఎవరికి లేదా బంగారం మీద ఆశ? సరే కనీసం లేకపోతే నువ్వని కామెంట్ చేయండి ప్లేయర్. కనీసం చూద్దాం ఎవరికి లేదో ఎవరికి ఉందో చూద్దాం, ఎంతమంది కామెంట్ చేస్తారు. లేదా మీకు బంగారం మీద ఆశ? ఓకే, మంచిది. ఇంకా ఇంకా పిల్లలు చెప్పండి. లేని వాళ్ళైతే నో అని కామెంట్ చేయండి, ఉన్న వాళ్ళైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఏంగా సిగ్గుపడకని ఉన్నది చెప్పుకోవడం మంచిది పిల్లరా. ఇక్కడ మిమ్మల్ని నేనేం అనను, మిమ్మల్ని ప్రభు కూడా ఏమండు. ఎవరి ఆశలు వాళ్ళకి అనమాట. ఓకేనా? తప్పేంగా. సరే మీకు ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దేంట్లో తప్పేమో పిల్లరా. కానీ ఒప్పుకోవటం మంచిది మాట, యథార్థంగా ఒప్పుకోవటం మంచిది. అది ఏదైనా కానీ దేవుడికి ఏంటంటే మనకి ఏమైతే ఉందో అది ప్రభు దగ్గర ఒప్పుకోవటం. నిజమేనయ్యా నాకు ఉంది, నిజమే ప్రభు నాకు లేదు, అట్లా యథార్థంగా ఒప్పుకోవటం అనేది మంచిది అనమాట. ఓకే పిల్లరా, మంచిది. మరి కొంతమంది ఉందని పెట్టారు, కొంతమంది లేదని పెట్టారు, మంచిది ఏదైనప్పటికీ. సో అందరూ కూడా లేదని పెట్టారు. సరే, మరి ఇక్కడ ఆకాను కుటుంబానికైతే వాళ్ళందరికైతే ఉన్నది, మరి మీకు లేదేమో కానీ వాళ్ళకైతే ఉన్నది పిల్లరా. ఏంటి? వాళ్ళకు ఉన్నదనమాట. ఉన్నది కాబట్టి ఏం చేశాడు? ఆశించాడు అనమాట. ఆశించి తెచ్చుకున్నాడు. ఎందుకంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, కొన్ని మనము తెచ్చుకోకూడదు. ఎందుకు అంటారా? వాటి మూలముగా కొన్ని దురాత్మలు వస్తాయి పిల్లలు. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తానమాట. ఇది నేను కూడా చూశానమాట. ఏంటంటే ఒక వ్యక్తి పిల్లరా అలాగా రోడ్డు పక్కన కూర్చున్నాడు. అంటే అతనితో పాటు కొంతమంది ఉన్నారన్నమాట. కూర్చొని ఉన్న అతను ఇంకొంతమంది ఉన్నారన్నమాట. అయితే ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క చాలా బాగుంది. ఆ కుక్కను పిలిచేటప్పుడు దగ్గరకు వచ్చింది, తోక ఊపుకోట, ఇదేదో బాగానే ఉంది కదా అని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇక తీసుకెళ్ళి దాన్ని చాదుకుంటా ఉన్నాడు. కానీ ఆ కుక్కను తీసుకుపోయిన కాడ నుంచి నైట్ నిద్ర రావట్లే. నిద్రపోయినా కానీ ఎలా ఉండేదంటే ఇక అన్ని ఎవడో వచ్చినట్టుగా ఆ ఇంటి చుట్టూరు కూడా పెద్ద పెద్ద ఆజానుబాబులు వచ్చి ఇంటి చుట్టూరు కూడా మరి మనుషులందరూ చుట్టుముట్టినట్టుగా ఇవన్నీ కనపడుతున్నాయి అన్నమాట అతనికి. ఇక లేచి అరిసేవాడనమాట భార్యతో, ఏవే అగో ఇంటి చుట్టూ జనాలు వచ్చారు చూడు, కర్రులు కత్తలు పట్టుకొని వచ్చారు చూడు, నా కర్రీ నేను వాళ్ళ గొట్టాలు చంపాలి అనేవాడనమాట. వీళ్ళకి ఎవరికే కనపట్ల. నైట్ పూట అందరికీ నిద్రపోని ఇచ్చేవాడు కాదనమాట. పిచ్చి చేస్తా ఉన్నమాట, తగ్గట్లా. అలాంటప్పుడు ఆ వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చారన్నమాట. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు బయటపడింది అనమాట ఈ విషయం. ఏంటంటే ఆ కుక్కలకి ఎవడో చాదబడి చేసిందంట. ఆ కుక్క ద్వారా కొన్ని దెయ్యాలు వచ్చి అతని మీద దాడి చేయడం ప్రారంభించిన. అర్థమైందా? అందుకే కొన్ని వాటిని మనం తెచ్చుకోకూడదు. అర్థమైందా? అందుకే ఇక్కడ కూడా దేవుడు కూడా ఏమన్నాడు? మీరు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు, ఆ యెరికో పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఆ పట్టణం అంతా కూడా శాపగ్రస్తమైంది కాబట్టి, ఆ పట్టణం అంతా కూడా అపవిత్రమైంది కాబట్టి అక్కడ మీరు తెచ్చుకోవద్దు అని చెప్పాడు అన్నమాట. ఆకానికి ఏంటంటే బంగారం చూసే లోపల ఆ దేవుడు చెప్పిన మాట కూడా మర్చిపోయాడు అన్నమాట. బంగారం చూసే లోపల తన భార్య బిడ్డలు కూడా మర్చిపోయారు. దీని మూలముగా ఏమైందంటే ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది చచ్చిపోయారు పిల్లలు యుద్ధానికి వెళ్ళినప్పుడు, దేవుడు తోడు లేకపోవడం బట్టి. దాని తర్వాత వీరు చేసిన పాపం బట్టి దేవుడు కూడా వీరిని శిక్షిస్తారన్నమాట. అయితే తను ఒప్పుకుంటాడు. అర్థం పిల్లరా? అందుకనే కొన్ని మనము తెచ్చుకోకూడదు. ఒకవేళ తెలుసో తెలుగు చేసిన మనము ఏం చేయాలంటే మన పాపాలను మనము ఒప్పుకోవాలి, ఏదైనా కానీ. అందుకే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపము కదా. ఇక్కడ చూడండి, ఇతను మొదటగానే ఫస్ట్లోనే తప్పు చేసిన ఒప్పుకుని ఉంటే బాగుండేది, అందరూ చచ్చేంత వరకు చూసిండనమాట. ఆఖరికి వీరు కూడా చనిపోయారు పిల్లరా. అందుకే మనము మన దోషములను, మన పాపములను, మన పితల పాపములు కూడా మనము ఒప్పుకోవాలి. అర్థం పిల్లరా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ప్రభు కార్యం జరిగిస్తారన్నమాట. ఆ తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ఏం చేశారు? ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని వారు ఉపవాసం ఉండి మేము దేవుని దృష్టికి పాపాత్ములని ఒప్పుకున్నారు. ఈరోజు మనం ఒప్పుకుంటున్నామా? అయ్యా నీ దృష్టికి నేను
పాపిని ప్రభా, నీ దృష్టిలో పాపాత్మురాలనయ్యా, నీ దృష్టిలో నేను పాపిని ప్రభని ఈరోజు మనుషులు ఒప్పుకోలేకపోతున్నారు ప్రభా. కనీసం మనుషులు ఎదుటి ఒప్పుకోకపోయినా నువ్వైనా నేను ఒక గదిలోకి వెళ్ళి ప్రభువులోకి వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఆ దినంలో భక్తులే ఒప్పుకున్నారు. వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చేప్పుడారా మనము కూడా ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు కూడా దేవునికి విరుద్ధమైన పాపములు మనలో ఉంటే వాటిని మనము ఒప్పుకోవాలి, ప్రభువునికి చెప్పాలి. ఎందుకంటే పాపం చేసేది ఎవరికి విరుద్ధంగా తప్పు చేస్తామంటే పిల్లరా, దేవునికి విరుద్ధంగా మనం తప్పు చేసేవారు అన్నమాట. పాపము ఎవరికి విరుద్ధమైందంటే దేవునికి వ్యతిరేకమైంది. అది నువ్వు చేసినా నేను చేసినా అది దేవునికి వ్యతిరేకమైంది. కాబట్టి దేవునికి వ్యతిరేకమైంది కాబట్టి దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. అర్థమైందా? ఇంకా మనం చూసినట్టు పిల్లలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఒప్పుకోవటం గురించి కూడా కొన్ని మాటలు చెప్పి ముగించడం ప్రయత్నం చేస్తాం పిల్లరా. దావీదు గురించి చూద్దామన్నమాట. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. ఏమంటున్నాడు? నా దోషాన్ని కప్పుకొనక అంటే కప్పుకోవచ్చు మనము. ఆకాను కూడా బంగారాన్ని తీసుకొచ్చి ఇంట్లో కప్పెట్టాడనమాట. ఏం చేశాడు పిల్లరా? కప్పెట్టేశాడనమాట. భూమిలో తవ్వి ఆ గుడారాలో దాన్ని దాచిపెట్టేశాడనమాట. దావీదు చేసిన దోషాన్ని ఏం చేశాడు? కప్పుకోలా. దేవుని ఎదుట ఏం చేశాడు? ఒప్పుకున్నాడు పిల్లరా, ఒప్పుకున్నాడు. అందుకే మన దోషాలను కప్పుకోవటం వల్ల నష్టపోతాం, కానీ ఒప్పుకోవటం వల్ల దేవుని కృపను పొందుకుంటాము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, దేవుడిచ్చే స్వస్థతను పొందుకుంటాము, దేవుడి కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతాం. లేరా, నేను నిన్న దినాన్న ఒక సహోదరి, ముస్లిం సహోదరితో మాట్లాడుతూ వచ్చాను. తను నాకు ఫోన్ చేసింది. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయమని, తను కొన్ని అంశాల విషయమై ప్రార్థన చేయమని, ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసిన తర్వాత ఆ సహోదరికి తను ఏదైతే అవసరమైతే ఉన్నాయో వాటి కోసం ప్రార్థన చేశాను. మరి ముస్లిం కుటుంబం అని చెప్పింది కదా, మరి ముస్లిమ్స్ నుండి ఎలా వచ్చిందో నేను అడిగాను. అమ్మా మీరు ఎలా ప్రభు నమ్ముకున్నారు, ఎలా ప్రభులోకి వచ్చారంటే ఆమె స్టోరీ అంతా చెప్పింది. ఆ సహోదరి స్టోరీ అంతా కూడా ఆ స్టోరీలో చెప్తూ, ఆమె ముస్లిం సహోదరిగా ఉన్న తను ఖురాన్ చదువుకుంటూ నమాజ్ చేసుకుంటున్న ఆ సహోదరికి పిల్లరా చెవులో ఒక సమస్య ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఎంతో అల్లాహ్కి ప్రార్థన చేసింది, కానీ ఎటువంటి స్వస్థత రాలేదు. అయితే తన తల్లి గారికి ఎవరు తెలిసిన వారు ఉంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్నారంట. ఆమె వారి ఇంటికి వచ్చిందంట. అలా వచ్చినప్పుడు ఆ తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు ఏమో కూడా ఎలా ఉన్నావమ్మా అని అడిగితే బాగున్నాను అంటే ఏదో చెప్పిందన్నమాట. ఎందుకో చూస్తున్నా నువ్వు ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నావు, కనీసం నాకు చెప్పు అన్నంట. అయితే సరే ఏమో ఒక తల్లిలా నన్ను అడుగుతుంది కానీ చెప్పిందంట, ఇలాంటి సమస్య ఉంది, చెవు సమస్యను ఎంత బాధపడుతున్నానో అని చెప్పింది. అప్పుడే ఆ విధంగా ఆమె యేసు ప్రభు గురించి పరిచయం చేసింది. ఆ తర్వాత ఒక యవనస్తుడు కూడా అతనికి చెప్పడం జరిగింది ఆమెకి. మొదటగా నీ పాపాలను ఒప్పుకో ప్రభు దగ్గర, యేసు ప్రభా నేను పాపిని అని నువ్వు ప్రార్థన చెయ్యి, నన్ను స్వస్థపరచు ప్రభు అని అడగకుండా నువ్వు మొదటగా నీ పాపాల కోసమో ప్రార్థన చేయమని ఒక సహోదరుడు ఆమెకు చెప్పాడు అనుకుంటారు. అలా కొన్ని రోజుల వరకు దేవుని సెలలో మోకరించి, అంటే ఆ నమాజ్ చదివినట్టుగానే ఆమె ప్రార్థన చేస్తుంది. యేసు అంటే ఆ ఖురాన్లో ప్రవక్త అని ఉంటుంది. అయ్యా నువ్వు భూమిలోకి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశావంట, నువ్వు నిజమైన దేవుడు అంట, నాకు తెలవదు, నేను పాపిని, నన్ను క్షమించుమని ఈ విధంగా అడగమని చెప్పినప్పుడు ఆమె అడుగుతూ ఉందనుకున్నారు. అలా అడుగుతున్న కొన్ని రోజుల తర్వాత తన పాపాల కోసము పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పాపాలను ప్రభు క్షమించాడంట. ఆ పాపాలు క్షమించబడిన తర్వాత ఆమెకున్న ఆ చెవి సమస్య కూడా తగ్గిపోయింది అనుకున్నారు. అర్థమవుతుందా? అందుకనే బైబిల్లో కూడా పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తితో అంటాడు, కుమారుడా ధైర్యంగా ఉండు,
నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు ప్రభు. ఎవరు పిల్లరా? పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని మంచముతో ఎత్తుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తి అన్నమాట, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు. మరి ఆ మాట అనకుండా నేను స్వస్థపరుస్తున్నాను అనొచ్చు కదా, అనలా. ఆ మాట అనకుండా ఫస్ట్ అన్న మాట ఏంటంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. అంటే పిల్లరా, కొన్నిసార్లు కొన్ని పాపాలు కొన్ని రోగాలు కలుగు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం చేసిన పాపాలు బట్టి కొన్ని రోగాలు వస్తాయి. అన్ని రోగాలకి పాపానికి కారణం అని కాదు, కానీ కొన్ని రోగాలకి కారణము పాపమే. కొన్ని రోగాలకి కారణం ఏంటంటే పాపము. అది ఏ పాపం? ఎగ్జాంపుల్కి పిల్లరా, తాగటం అది పాపమే కదా. బాగా తాగి లంగ్స్ పాడైతా ఉంటాయి కదా. మరి దాని మూలముగా ఆ తాగుడనే పాపం ద్వారా లంగ్స్ పాడైతాయి, అది కూడా పాపం అనమాట. అదే. సో ఇట్లా కొన్ని పాపాల మూలముగా మనిషికి అనారోగ్యానికి గురవుతారు అన్నమాట. అయితే ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో దానికి లింక్ అయి ఉన్న ఆ రోగం కూడా తొలగిపోతుంది అన్నమాట. అదుపులేనా? సో దావీదు కూడా ఏం చేశాడు అంటే తన దోషాన్ని కప్పుకోలే, అంటే నేనేం చేయలేదు అన్నట్టుగా కవర్ చేసుకోలేదు అనమాట. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా తప్పు చేసే కదమ్మా, తప్పు చేసే కదయ్యా అని నిన్నుగా నేను అడిగితే నేను ఎందుకు తప్పు చేశాను? బైబిల్లో కూడా ప్రభు పేతురుతో అంటాడు, కోడి కుయ్యక ముందు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగువని బొంకుతావు అని ప్రభు అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నువ్వు కూడా వారిలో ఒకడవే కదంటే, లేదు నేను వారిలో నేను వేరే వ్యక్తిని, నాకు ఆయనకి ఏ సంబంధం లేదని పేతురు అబద్ధం ఆడతాడు. అంటే కప్పెట్టుకుంటామాట, నాకే సంబంధం లేదు, తప్పించుకుంటామాట. అది కప్పుకోవటం అంటే అదనమాట. అదొంపులేరా, అది కప్పుకోవటం అంటే అది. దావీదు తను చేసిన దోషాన్ని, అంటే బత్షెబా విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు, తన భర్తను చంపించాడనమాట. ఆ దోషాన్ని కప్పెట్టలేదు అనమాట. దావీదు నువ్వు తప్పు చేసావని నాతను ప్రవక్తను పంపించినప్పుడు దాన్ని కప్పుకోకుండా ఏం చేశాడంట అంటున్నాడు, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎక్కడ ఒప్పుకున్నాడు? నీ ఎదుట ఒప్పుకున్నాడు, ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. నేను రక్షించబడక ముందల మేము ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ అనమాట, అంటే రోమన్ క్యాథలిక్ చెందిన ఆ చర్చికి వెళ్ళాం అనమాట చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఎప్పుడోసారి వెళ్ళలేదు చిన్నప్పుడు, అదే మేము ఆ బ్యాక్గ్రౌండ్ నుండి మేము రక్షించబడ్డనమాట. ఈ రోమన్ క్యాథలిక్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ ఫాదర్ ఉంటారు అనమాట. ఎవరుంటారు? ఫాదర్ ఉంటారన్నమాట. ఆ ఫాదరు అంటే మాస్, అంటే ఆరాధన జరుగుతున్న సందర్భంలో, ప్రార్థన జరుగుతున్న సందర్భంలో కొంతమంది మొదటగా ప్రార్థన ప్రారంభించి పాటలు పాడుతూ ఉంటారు. ఆ ఫాదర్ గారు ఎక్కడో కూర్చుంటారు అనమాట. కూర్చుంటే ఇప్పుడు మేమందరూ కూడా మా యొక్క పాప సంకీర్తన అంటారన్నమాట. అంటే మా పాపాలని వెళ్ళి ఆ ఫాదర్ దగ్గర మోకరించి ఆయన కుర్చీలో కూర్చుంటే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలంటే, ఫాదర్ నేను ఇదిగో ఈ తప్పు చేశాను, మొన్న ఇలా చేశానని, ఇలా ఏదో ఒకటి, అంటే ఒక 10 తప్పులు చేసాం అనుకుంటున్నారు, దాంట్లో ఒక తప్పు చెప్తారన్నమాట అని చెప్పాం. అలా వెళ్ళి వాళ్ళతో చెప్పేవాళ్ళమాట నా చిన్నతనంలో. అంటే ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటారన్నమాట ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చిలో. ఇలా వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకుంటారన్నమాట. ఆయన చెప్తే ఏమంటే, నువ్వు పలానా జపము ఒక 2 సార్లు చెప్పు అంటాడు. ఉత్తమ మనసు జపము, పరలోక జపము, మరి ఇంకా మంగళవారం జపం అనమాట. ఈ జపాలు ఉంటాయన్నమాట. ఈ జపాలు నువ్వు చెప్పు, ఒకసారి చెప్పు అంటారనమాట. వచ్చి ఓకే ఫాదర్ అని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ మోకరించి అది మనం చెప్పుకొని కూర్చోనమాట. అట్లా చేస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగినట్టుగా వాళ్ళు నమ్ముతారు. అయితే అది కరెక్టా అంటే కాదు, అది రాంగ్. ఎందుకంటే పాపములు క్షమించుటకు అధికారం ఎవరికుంది? పాస్టర్ కొందా? ఫాదర్ కొందా? ఎవరికుంది పిల్లరా? పాపాలను క్షమించే అధికారం ఎవరికుందంటే దేవుడికి మాత్రమే అధికారం ఉంది పిల్లరా. కాబట్టి ఇప్పుడు దావీదు ఎవరి ఎదుట ఒప్పుకున్నాడు? ఎవరి ఎదుట ఒప్పుకున్నాడు తన పాపాలను? దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అందుకంటున్నాడు, అయ్యా నేను నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని. యేసు కూడా పాపం చేయాల్సి వచ్చినప్పుడు అంటాడు కదా, నా దేవుని ఎదుట ఘోరమైన దుష్కార్యము చేసి పాపము ఎలా కట్టుకుందని అంటాడు. మనము పాపం చేసేది పిల్లరా
మళ్ళీ చెప్తుంటారు, పాపం అంటే ఏమనుకున్నారు, ఆజ్ఞ అతిక్రమణ. మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. ఇది మీరు ఈ వర్తమానం అయిపోయేంత వరకు కూడా, తర్వాత కూడా మీరు నేను గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం అంటే వ్యభిచారము, దొంగతనం, హత్య, ఇవే పెట్టుకోకండి. వాటితో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అనమాట. ఓకేనా? సో కాబట్టి యేసప్ప కూడా ఏమంటాడు తెలుసా, నా దేవుని ఎదుట లేదా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలా పాపం కట్టుకుందని అంటాడు. అంటే పాపం అన్నది ఎవరి ఎదుట చేస్తున్నామో మనము. ఒక అబద్ధం ఆడావనుకుంటున్నారా, నువ్వు అబద్ధం పెద్ద పాపం అనుకుంటావా? జనరల్గా నువ్వు నేను ఏమనుకుంటా చెప్పండి, అబద్ధమే కదా అనుకుంటాం కదా, అది పెద్ద పాపమా అనుకుంటాం కదా, అనుకోలేదా మీరు? మనం చాలాసార్లు అబద్ధం ఆడుతుంటాం కదా, ఇది కూడా పాపమేనా అనుకుంటాం. ఒక పెద్ద ఎవరన్నా పొడిస్తేనో, ఎవరిని చంపితేనో, దొంగతనం చేస్తానో, వ్యభిచారం చేస్తానో ఇది పాపం, కానీ పలానా వాళ్ళకి అబద్ధం చేసి అది ఎట్లా పాపం అయింది అనుకుంటాం ప్లేరా. కానీ మీకు తెలుసా అది కూడా పాపమే, తెలుసా ప్లేరా? అది కూడా పాపం అనే సంగతి మీకు తెలుసా? అబద్ధం నువ్వాడినా నేనాడినా పాపం అనే సంగతి మీకు తెలుసా? ఎవరికైనా అబద్ధం చెప్పినా కానీ తెలుసా? మనం ఇది అనుకోం కదా, నేను అబద్ధమే చెప్పానుగా అనుకుంటాం. కొన్నిసార్లు తప్పించుకోవటం చెప్పేది వేరు, కొన్నిసార్లు కావాలని అబద్ధం చెప్పేది వేరు. రెండు రకాలుగా ఉంటుంది, అర్థమైంది? కొన్నిసార్లు ఏదో తప్పించుకోవడానికి, కొన్నిసార్లు మనం ఆ విధంగా మాట్లాడడం తప్పు కాదు. కానీ ఇక ప్రతిదానికి లేస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, ఇక మాట్లాడితే అబద్ధం అని అనుకుంటే పిల్లరా, అది కూడా దేవుని దృష్టిలో పాపం అయితే అనమాట. కాబట్టి యేసోపు ఏం చేస్తాడంటే, నా దేవుని ఇతను ఇంత ఘోరమైన దుష్కార్యము పాపం ఎలా చేస్తున్నానని ఆ పోతీఫరు భార్యతో అంటాడు పిల్లరా. అర్థమవుతుందా? అందుకే ఆ మాట చూపిస్తా ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఆది కాండంలో ఉంటుంది అనమాట అది. ఓకే ప్లేరా, మరి సరే అది దొరకట్లేదు. ఓకే, సో నా దేవుని ఎదుట పాపం ఎలా చేస్తుందను అంటాడు. అంటే తను పాపం చేస్తే అది దేవుని ఎదుటని గుర్తించాడు. అట్లాగే ప్లేరా, మనము చేసిన పాపం దేవుని ఎదుట కాబట్టి ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇలా దావీదు ఒప్పుకోవడం బట్టి ఏమంటే, యెహోవా సన్నిధిన నా అతిక్రమలు ఒప్పుకొందును అనుకుంటేనే నా పాపము దోషములను పరిహరించి ఉన్నావు. అంటే మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో, మన అతిక్రమలు ఒప్పుకుంటామో, దేవుడు మన పాప దోషమును, అంటే పాపము ద్వారా ఉన్న దోషము. కొన్నిసార్లు అంటారు, మా ఇంటికి ఏమైనా దోషం ఉందా అంటారు. విన్నారు పిల్లరా? అయ్యా మీ ఇంటికి ఈ దోషం ఉంది, నరదోషం ఉంది, ఇంకా రకరకాల దోషాలు చెప్తుంటారన్నమాట. తెలుసా పిల్లరా? మీకు దోషం బావాలంటే గుమ్మడికాయ కట్టుకోవాలి, మీకు దోషం బావాలంటే నిమ్మకాయలు కట్టుకోవాలి, మీకు దోషం బావాలంటే తాయితి కట్టుకోవాలి. ఇలాంటివి విన్నారా? దోషము ఏ విధంగా? దోషం అంటే కీడు అనమాట. కీడు పోవాలంటే పాప దోషము నేరం అనమాట. అందుకే పాపము దోషం లాంటిది అనమాట. కాబట్టి మన పాపాలకి పరిహారము చెల్లించబడాలి, పరిహరించబడాలంటే మన పాపాలను మనము ఒప్పుకోవాలన్నమాట. అందుకే భక్తులు ఏమనుకున్నారా, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. ఏం చేస్తారా? తన పాపముల గురించి విచారపడ్డాడు. అయ్యో ఎలాంటి పాపం చేశాను, చీచి ఎందుకు ఇలా పాపం చేశాను అని చాలా బాధపడ్డాడు అన్నమాట. విచారపడటం అంటే ఈరోజు చాలామంది పిల్లరా పాపం చేస్తే పెద్ద బాధే ఉండదు కదా మనకి. ఏదో తప్పు చేశాను పిల్లరా, నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా దారి తప్పాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అయ్యో నేను ఎంతగా భక్తిగా జీవిస్తున్నానే, నేను ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నానే, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాను, అయ్యో ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఇంకెన్నడూ కూడా ఈ పాపం చేయనయ్యా, ఎన్నడూ కూడా ఇలా ఉండనయ్యా అని మనం విచారపడుతున్నామా? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. ఈ రోజుల్లో పిల్లరా తప్పు చేసినా కానీ ఎటువంటి వారిలో పశ్చాత్తాపము కనపడట్ల, ఎటువంటి బాధ కనపడట్ల.
నేను ఈ తప్పు చేశానే, ఈ పాపం చేశానే, నాలో ఈ పాపం ఉంది అన్న బాధ వారిలో కనపట్ల. దర్జాగా మళ్ళా దేవుణ్ణే వెంబడిస్తాను పిల్లరా. అందుకే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అందుకే చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 58:11 కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. మనము పాపాలని ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకేం ఒప్పుకోవాలంటే నీతిమంతులకు ఫలము కలుగు చేస్తాడని, ఆయన న్యాయం తీర్చే దేవుడని కూడా మనం ఒప్పుకోవాలంట. ఇంకేం ఒప్పుకోవాలి పిల్లరా? నీతిమంతులకు ఫలమును కలుగు చేసే దేవుడని, న్యాయం తీర్చే దేవుడని, లోకములో ఉన్న మనుషులకి మనందరం కూడా ఒప్పుకోవాలంట. అంటే ఇది కూడా ఒప్పుకోవాలి, దేవుడు నీతిమంతులకు ఫలం ఇస్తాడు, ఆయన న్యాయం తీర్చే దేవుడని మనము ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో దాన్ని కూడా మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అంటే ఏం తెలుసు పిల్లరా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా పక్కింట్లో మీ ఇంటి పక్కన వారింట్లో దొంగతనం జరిగింది. ఒక 10 లక్షలు ఎవరో దొంగతనం చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి పోలీసు కేసు పెట్టారన్నమాట. కేసు పెట్టినప్పుడు వాళ్ళు మీ ఇంటికి వచ్చారన్నమాట. వచ్చి ఏమయ్యా నువ్వేనంటగా ఆ 10 లక్షలు దొంగతనం చేసింది, ఎక్కడ పెట్టిన చెప్పు అని అడిగారన్నమాట. అప్పుడు మీరేమంటారు పిల్లరా? ఒకవేళ మీరు దొంగతనం చేయలేదన్నమాట, మీరు ఏ నేరం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, అసలు మీకు తెలియదు, ఆ డబ్బులు పోయిన సంగతి కూడా మీకు తెలియదు, పోలీసులు వచ్చి చెప్పేంత వరకు కూడా మీకు తెలియదు అన్నమాట. మీ పని మీరు చేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మీ దగ్గరకు వచ్చి ఎందుకు వాళ్ళ ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేసావు, ఎక్కడ పెట్టినావు చెప్పు అని అన్నప్పుడు మీరు ఏమంటారు పిల్లరా? సార్ నాకు ఏ నేరం తెలియదు సార్, నేను ఆ దొంగతనం చేయలేదు సార్, వాటికి నాకు సంబంధమే లేదు సార్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు మనము ఒప్పుకోం. ఒకవేళ ఒప్పుకుంటే ఆ నేరం మనం చేసిన వాళ్ళు అవుతాం. అనుకోలేరా? మీరు ఆ 10 లక్షలు తీసారా లేదా అని అడిగినప్పుడు నేను తీయలేదు అంటే ఒప్పుకోనట్టు, నేను తీసానంటే దాని అర్థం ఏంటి? ఆ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నట్టు. అందుకే ఇప్పుడు ఆ నేరాన్ని అంగీకరిస్తే మీరు ఏం చేయాలి? ఆ 10 లక్షలు కట్టాలి. అవి ఎక్కడ పెట్టిన చెప్పు, ఆ డబ్బులు ఇచ్చి ఏమని అడుగుతారన్నమాట. అంటే ఒప్పుకోవటం గురించి చెప్తున్నమాట, ఒక ఎగ్జాంపుల్ పిల్లలు. అట్లాగే మనము కూడా నీతిమంతులకు ఫలము కలుగునని, నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకమందు ఉన్నాడని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలని పిల్లలు. ఒప్పుకుంటున్నారా మరి మీరు? దేవుడు తప్పకుండా ఆయన ఫలం ఇస్తాడు, దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడని మనం ఒప్పుకోవాలి. అంటే దాన్ని నమ్మాలన్నమాట, దాన్ని విశ్వసించాలి ఆ విషయాన్ని. ఒక తర్వాత కొన్ని మాటలు చూద్దామన్నమాట. సామెతల గ్రంథము 3:6 మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము. ఇంకా ఏ విషయంలో ఒప్పుకోవాలంట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంట. ఇంక దేనికి ఒప్పుకోవాలి పిల్లలు మనము? ఇంకేం ఒప్పుకోవాలి? ఏ విషయాలు ఒప్పుకోవాలి? మన ప్రవర్తన అంతటి యందు. అదే పిల్లలు, మన ప్రవర్తన, మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో వాటన్నిటిలో కూడా దేనికి ఒప్పుకోవాలంట? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అంటే నీ ప్రవర్తనలో, నీ జీవితాలు అన్నిటికీ దేవునికి ఒప్పుకుంటేనే అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అట్లా కాకుండా ఒక పక్క దేవుడి చిత్తము, ఇంకో పక్క నీ చిత్తం చేస్తుంటే దేవుడు నీ జీవితంలో ఎలా కార్యాలు జరిగిస్తాడు? ఈ రోజులు ఎలా ఉంటుందని ప్లేయర్, చాలా మంది కూడా వారు ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటారు, వారి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటారు, ఇంకో పక్క దేవుళ్ళలో కూడా వెళుతూ ఉంటారు. ఒకవేళ దేవుడు ఇలా చేస్తేనే చేసినట్టు, లేకపోతే నేను ఇలా చేసుకుంటాను అనుకొని వాళ్ళు ఒక మ్యాప్ గీసుకుంటారు, వారు ఒక ప్రణాళిక వేసుకుంటారు, ఇంకో పక్క దేవుని ప్రణాళిక. ఇలా ఒక పక్క దేవుని ప్రణాళికలు, ఇంకో పక్క నీ ప్రణాళికలు ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరగట్లేదు. అర్థమవుతుందా? అందుకే ప్రభు యొక్క వాక్యం ఏం సెలవుస్తుంది? నీ ప్రవర్తన అంతటి యందు, అంటే నీ జీవితం అంతటి యందు, నీ ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలి? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక విషయం చేయమన్నాడు, దానికి ఒప్పుకోవాలి. ఎస్ ప్రభు నేను చేస్తాను అన్నాను. అది ఇప్పుడు దేవుడు నేను ప్రార్థన చేయమన్నా అనుకో, ప్రభు నేను చేస్తాను ప్రభు అంటే ఒప్పుకోవడం. దానికి దేవుడు అబద్ధం ఆడద్దు అన్నాడు, ప్రభు ఇక నా బ్రతుకులు నేను ఎన్నడూ అబద్ధం ఆడను ప్రభు, దాన్ని ఒప్పుకోవటం. అర్థమైపోయినా? దేవుడు పాపం చేయొద్దు అన్నాడు, పాపం చేయకుండా ఉండాలన్నమాట ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ. దేవుడు నీకు కానుక ఇవ్వని చెప్పాడన్నమాట, ఓకే ప్రభు నేను ఇస్తాను ప్రభు,
ఇలాగా దేవుడు ఏదైతే చెప్తాడో పిల్లరా దాన్ని ఏమంటారంటే ఆయన అధికారానికి ఒప్పుకోవటం అనమాట. ఎస్ చెప్పటం అంటే ఒకటి మాట చెప్పడం పిల్లరా, దాన్ని చెయ్యాలి మళ్ళీ మనం. అర్థమైందా? ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలన్నమాట, ఆయనకి లోబడాలన్నమాట, ఆయనకి సరెండర్ అవ్వాలన్నమాట. ఆయన పూర్తిగా మనము ఆయనకి ఇక ఆయన ఏం చెప్తే చేయాలన్నమాట. ఎట్లాగంటే ఒక రోబోలాగా, అంటే రోబోలాగా మనం చేయలేదు ప్రభు, బట్ కానీ అలాగా అంటే ఒక రోబో ఏ విధంగా అయితే దాన్ని ఆపరేటింగ్ చేస్తారో అలా దాన్ని పని చేస్తుందో మనము కూడా అంటే ఒక రోబో లాంటి వారికి కాదు, బట్ మనకి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. అయినా కానీ దేవుడికి మనము లోబడటం నేర్చుకుంటే, ఆయన అధికారానికి అంటే ఆయన చెప్పిన వాటికి ఒప్పుకుంటే, అలా మనము పని చేస్తే అప్పుడు మన త్రోవలో సరళం దేవుడు చేస్తాడు. మీకు అర్థం కావడానికి బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తామంట. ఇప్పుడు అబ్రాము దగ్గరికి దేవుడు వచ్చి అబ్రాముతో దేవుడు ఏమనంటే, అబ్రామా నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములు నేను చేస్తాను, ఇసుక రేణువులు నేను చేస్తాను, నీ దేశాన్ని నీ బంధువులను నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. అంటే దేవుడు ఒక పని చెబుతున్నమాట, ఆయన కమాండ్ చేస్తున్నమాట, ఆయన ఆజ్ఞాపిస్తున్నారన్నమాట. ఎవరికి? అబ్రాముకి. ఇప్పుడు అబ్రాము దానికి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. అర్థంలేరా? అబ్రాము ఏం చేస్తాడు? దేవుడు ఏదైతే చెప్పాడో దానికి అగ్రి అయ్యాడు, అంటే అది ఒప్పుకున్నాడు అన్నమాట. అబ్రాము దేవుడు చెప్పినట్టుగానే తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, తన ఇంటి వారిని విడిచిపెట్టాడు, దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళాడు అనమాట. సో దాన్ని ఏమంటారంటే దేవునికి అధికారానికి ఒప్పుకోవటం అంటారు. అర్థంలేరా? దాన్ని ఏమంటారంటే దేవుడి యొక్క అధికారానికి ఒప్పుకోవటము అనమాట. ఇప్పుడు ఒక అధికారం ఉన్నప్పుడురా, మీరు ఇలా చెయ్యాలి, మీరు రేపు పనులు మానేసి ఇంటి దగ్గర ఉండాలని చెప్పాడు అనుకుంటున్నారా, లేదు రేపు నేను పనికి వెళ్ళాలి, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నేను చేస్తానంటే ఒప్పుకుంటారా? లేదు కదా. మనము ఒక అధికారి చెప్పినప్పుడు 100 106 ఆయన చెప్పింది ఫాలో అవ్వాలన్నమాట. దాన్ని అధికారానికి లోబడటం అంటారన్నమాట. అంటే దేవుడికి అధికారానికి మనం లోబడచ్చు, లోబడకుండా ఉండొచ్చు, అది మన ఇష్టం. కానీ మనము మన యొక్క మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఏమైందంట, అప్పుడు ఆయన అంటే దేవుడు నీ త్రోవను సరళము చేయును. దేవుడు ఏం చేస్తాడు? నీ త్రోవను, నీ కార్యములను దేవుడు ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు, అనుకూలంగా మలుస్తారన్నమాట. అర్థమైంది పిల్లరా? చాలా మంది జీవితంలో కూడా కొన్ని అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన సహోదరు అనుకుంటాను, ఎవరో, అయ్యా నేను ప్రభు నమ్ముకున్నాను, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నాకు అసలు కలిసే రావట్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు పిల్లరా? నేను ప్రభు నమ్మాను, ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నేను చేస్తున్న వ్యాపారంలో నాకు లాభమే లేదు, నాకు కలిసి రావట్లేదు, నా కోసం ప్రార్థన చేయని అన్నాడు పిల్లరా. ఎందుకు అతను చేస్తున్న వ్యాపారంలో అతనికి లాభం లేదు, అతను చేస్తున్న పనిలో అభివృద్ధి లేదు అంటే అతను దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవట్లా, దేవుని అధికారం కిందకి రాలా, దేవుని అధికారానికి లోబడలా. దేవునికి అధికారానికి లోబడకుండా తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ తనకు తోచినట్టుగా జీవిస్తూ దేవుడు చెప్పినట్టుగా ఫాలో అవ్వకుండా తన ఇష్టాలను ఆధారం చేసుకుని నడుచుకుంటున్నాడు అనమాట. అందుకే ఈ సామెతలో ఉంటారు ఒక చోట, నీ జ్ఞానమును ఆధారం చేసుకుని నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు ప్రభు. ఇది అధ్యయనం అనుకుంటారు అనమాట. ప్రభు ఏమంటాడు? నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటమాట. ఈ రోజుల్లో చాలా మంది పిల్లరా వారి బుద్ధిని ఆధారం చేసుకుంటారు. అంటే నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, సో నేను ఎలాగ చేస్తాను, అలాగ చేస్తాను, నాకేమైంది, నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకొని చాలా మంది పిల్లరా వారు చేస్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల వారి జీవితంలో దేవుని కార్యాలు జరగవద్దు. అందుకే ప్రభు ఇదే అధ్యాయంలో అంటాడు కదా, చూద్దాం ఒకసారి. 7 వచనం ఉంటుంది అనమాట. ఇక్కడ మనం 6 కదా చూసింది, 7లో ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండిరా. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. ఏమనుకోవద్దంట మనము? ప్రభు అంటున్నప్పుడు అనుకోవద్దంట, నువ్వైనా నేనైనా. ఏమనుకోవద్దు చెప్పండి? ప్రభు అంటున్న మాట. ఇప్పుడు ఏమనుకోవద్దు అంట మనము? చూస్తున్నారు ఇప్పుడు అక్కడ, చెప్పండి అక్కడ ఏమనుకోకూడదంట మనము?
పిల్లరా, ఏమనుకోవద్దంట, ఏమనుకోవద్దంట. చూస్తున్నారు అక్కడ, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఎవరు? ఇప్పుడు నేనున్నాను, నేను జ్ఞానిని, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, నేను పీజీ చేశాను, లేకపోతే నేను ఎంబీబీఎస్ చేశాను, నేను సైంటిస్ట్ని, నేను సైకాలజిస్ట్ని. ఎగ్జాంపుల్ అన్నమాట, అది చెప్తున్నమాట. నాకు అన్నీ తెలుసు, నువ్వెవరు నాకు చెప్పని అవసరం లేదు, నాకు చాలా తెలివి ఉంది, నా తెలివితో నేను బ్రతుకుతాను, నా జ్ఞానంతో నేను బతుకుతాను, నా చదువుతో నేను బతుకుతాను. అదనమాట అనుకోవటం అంటే. ఇలాగ నువ్వు అనుకోవద్దు అని దేవుడు చెప్తున్నమాట. అర్థం ప్రభు అంటనమాట, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము దేవుని దృష్టిగా అది ఎర్రితనంగా ఉందంట. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అది దెయ్యాల జ్ఞానం అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తాం. ఈ రోజుల్లో మానవుడు అనుకుంటున్నాడు కొన్ని, అందుకే తన జీవితంలో దేవుని కార్యం జరగట్లే. అందుకే దేవుడు తన వాక్యంలో ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా నువ్వైనా నేనైనా పాటిస్తే తప్పకుండా దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ పరిస్థితులు అన్నిటిని కూడా ఆయన మార్చగల దేవుడు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, వాక్యము మొదటగా ఒక కేటగిరీ ఏంటంటే, వాక్యాన్ని వినరు వీళ్ళు. ఒక కేటగిరీ ఏంటంటే, ఏ గ్రూప్ అనుకోండి, ఏ గ్రూప్ అనే వాళ్ళు వాక్యాన్ని అసలు వినరు. వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళకి ప్రార్థన కావాలి. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. అమ్మ వాక్యం వినండి. అయ్యా వాక్యం వినండి. నాకు చాలా బిజీ ఉంది అయ్యగారు, నేను అవకాశం లేదు, ఈసారి ఎప్పుడైనా వచ్చి వాక్యం వింటానులే కానీ నా కోసం ప్రార్థన చేయండి అని అంటారు అనమాట. ఇది ఒక ఏ కేటగిరీ, ఏ గ్రూప్ వాళ్ళు అనమాట. బి గ్రూప్ వాళ్ళు ఏంటి, ఎలా ఉంటారంటే, వీళ్ళు వాక్యం వింటారు, వీళ్ళు వాక్యం వింటారు, వాక్యం అయితే వింటారు కానీ ఆ వాక్య ప్రకారంగా నడవరు, ఆ వాక్యానికి లోబడరు. అంటే సెకండ్ కేటగిరీ అనమాట. వీరి జీవితంలో కూడా ఉపయోగం ఉండదు. ఇక సి కేటగిరీ తీసుకుంటే, వీరు వాక్యం వింటారు, వీరు ప్రార్థన చేపించుకుంటారు, వీరు దేవుడు ఏదైతే చెప్తారో దానికి లోబడుతూ ఉంటారు పిల్లరా. అప్పుడు వీరు వర్ధిల్లుతూ ఉంటారు. అర్థమైందా? వాక్యం వినకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు నీకు తెలవదో, దేవుడు ఏం చెప్తున్నాడు నీకు తెలవకపోతే నువ్వు దాన్ని ఫాలో అవ్వో, దాన్ని పాటించవో, దాన్ని నువ్వు పాటించకపోతే దేవుని జీవితంలో, నా జీవితంలో ఎప్పటికీ దేవుని కార్యాలు మనం చూడడం. ఎందుకంటే పిల్లరా, బైబిల్ ఇచ్చింది దేనికి? ఇంట్లో పెట్టుకోవటానికా? బైబిల్ ఇచ్చింది దేనికి? భయం వేస్తే తల దగ్గరనో గుడుల మీద ఎక్కడ పెట్టుకోవటానికా బైబిల్ ఇచ్చింది దేవుడు మనకి? ఆ వాక్యాన్ని చదవాలి. చదివి ఏ వాక్యం అయితే మనం చదువుతామో, ఏ వాక్యం అయితే మనం వింటామో పిల్లరా, దాన్ని మనం పాటించాలి. అర్థమవుతుందా? పాటించినప్పుడే అది మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని జరగటానికి మూలమైద్ది అనమాట. అంతేగాని మనము విని దాన్ని పాటించకపోతే ఉపయోగం ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారు టెస్టులు చేశారు, మీకు మాత్రలు ఇచ్చారన్నమాట, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళారు. చూపించుకున్నారా? చూపించుకున్నారు. టెస్టులు చేశారా? చేశారు. డాక్టర్ గారు మీకు పలానా సమస్య అని చెప్పారు, దానికోసం మెడిసిన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు మెడిసిన్ తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. దానికి వెళ్ళి చూస్తూ ఉన్నారు మెడిసిన్కి వెళ్ళి. అలా ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, తగ్గిద్దా ఉన్న వ్యాధి సమస్య? వేసుకోవట్లేదు. ఆ మెడిసిన్కి వెళ్ళి చూస్తూ ఉన్నారన్నమాట. డాక్టర్ గారు ఏమో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు వేసుకొని చెప్పాడు, మీకున్న వ్యాధి నయం కావడానికి, లేదా మీకున్న సమస్య తొలగిపోవడానికి. మీరు మాత్రం ఆ మెడిసిన్కి వెళ్ళి చూస్తున్నారు, లేదా ఆ మెడిసిన్ పట్టుకుంటున్నారు, కానీ ఆ మెడిసిన్ తీసుకొని, ఆ టాబ్లెట్ తీసుకొని మీరు వేసుకోవట్లేదు. పిల్లరా, ఉన్న సమస్య తగ్గిద్దంటారా? తొలగిపోద్దంటారా? చెప్పండి. ఎవరైనా ఒక మెడిసిన్ వేసుకోకుండా, ఒక మందు అన్నది వాడకుండా ఆ సమస్య తొలగిపోద్దంటారా? ఈ రోజుల్లో ప్రజలు అలాగే ఉన్నారు. నేను టాబ్లెట్ వేసుకోనండి, నాకున్న సమస్య తొలగిపోవాలని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? నేను వాక్యం వినను, వాక్యాన్ని పాటించను, నా జీవితంలో దేవుడు కార్యం చేయాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం జరగాలి అని మనుషులు అనుకుంటున్నారు. ఎలా జరుగుతాయి? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ బైబిల్ని? ఎందుకు ఈరోజు ఇలాంటి ఆయన వాక్యములు మా ద్వారా ప్రకటించే విధంగా చేస్తున్నాడు దేవుడు?
వినాలని, విన్న వాక్యాన్ని ప్రకారంగా నీవు నేను నడుచుకోవాలన్నదే దేనికి ఉద్దేశం. ఎందుకంటే మనము ఆశీర్వదించబడాలంటే ఆయన మాట ప్రకారముగా నడుచుకోవాలి. అందుకే ప్రభువు అన్నాడు, ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ఒప్పుకోవటం అంటే లోబడటము, చెప్పింది చేయటము. అదుపులరా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంతటి యందు నీ జీవితం అంతయు కూడా, నీ లైఫ్ అంతా కూడా దేవునికి నువ్వు ఒప్పుకోవాలి, సరెండర్ అవ్వాలి. నీ లైఫ్లో, నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నువ్వు అనుకున్నట్లయితే, ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేయాలని నువ్వు అనుకున్నట్లయితే, నీ జీవితంలో నీ ఇష్టాలన్నిటినీ చంపేయాలి, నువ్వైనా నేనైనా అంతే. ప్రభువా, ఇదిగో ఈ రోజు నుంచి నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను. ఎంతకాలము నాకు నచ్చినట్టుగా నేను నడుచుకున్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను నిర్ణయాలు తీసుకున్నాను, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించాను, నాకు నచ్చినట్టుగా నేను జీవించాను, నాకు నచ్చినట్టుగా నేను పనులు చేస్తూ వచ్చాను. ఈరోజు నష్టపోయాను, పాడైపోయాను, కష్టాలు పాలయ్యాను, నిందల పాలయ్యాను, అనారోగ్యాల పాలయ్యాను, అవమానాల పాలయ్యాను. ప్రభా, ఇదిగో ఈరోజు నా ఇష్టానంతను నేను చంపేసుకుంటున్నాను, నా ఇష్టానంతను నేను విడిచిపెడుతున్నాను. ఇక నుంచి ప్రతి విషయంలో నేను నీ ఇష్టమే చేస్తానయ్యా అని సంపూర్ణంగా నీవుగా ప్రభుకు సమర్పించుకోవాలి. అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇక నువ్వేం చెప్తావు, ప్రభు నేను అది చేస్తాను అని నువ్వు ప్రభు దగ్గర నిబంధన చేసి, ఇక ప్రభు దగ్గర ఆయనతో ప్రమాణం చేసి లేదా మాట ఇచ్చి, నీవు ఆ రోజును మొదలుకొని ఇక తర్వాత నుంచి ప్రభు ఏమైతే చెప్తాడో దాని ప్రకారమేగా నువ్వు చెయ్యాలి. అది ఒకవేళ ఒక వ్యాపారం చేయాల్సి వచ్చింది, ఒక ఉద్యోగం చేయాల్సి వచ్చింది, ఒక వివాహం చేయాల్సి వచ్చింది, ఇలా దానికి సంబంధించిన వాక్యం ఏదైతే ఉందో లేదా వాక్యంలో దేవుడు ఏదో చెప్పాడో దాన్ని ఆధారం చేసుకుని నువ్వు చెయ్యాలి తప్ప కానీ ఎవరో చెప్పారని, ఎవరో చేశారని నువ్వు మనుషుల మాటలు విని లేకపోతే నీకేదో ఆలోచన చేస్తూ ఉంటే పిల్లరా, మన జీవితంలో దేవుని కార్యాలు మనము చూడలేమన్నమాట. ఒక దేవుని సేవకుడు ఎంతగా అంటే ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు. ఎంతకంటే ఒక టూత్ పేస్ట్ కొనుక్కోవడానికి కూడా దేవుణ్ణి అడిగేవాడు అంట. అదే పిల్లరా, ఒక టూత్ పేస్ట్ కూడా కొనుక్కోవడానికి కూడా దేవుణ్ణి అడిగేవాడు అనమాట. అంటే అంతగా దేవుని మీద ఆధారపడేవాడు అనమాట, అంతగా దేవుని చిత్తం చేసేవాడు అనమాట. అర్థమవుతుందిరా, చాలాసార్లు ఇది కూడా దేవుణ్ణి అడగాలంటే అడగాలి, ఇది కూడా దేవుడికి చెప్పాలంటే చెప్పాలి. నేను కూడా నా జీవితంలో చూస్తాను కొన్ని విషయాల్లో నేను కొనగలిగిన స్థితి ఉన్నప్పుడు కూడా కొనలేకపోయేవాడిని. అది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ ఉండేది అనమాట. అలాంటప్పుడు ఆ విషయాన్ని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు నాకు సహాయం చేశాడు. అంటే కొన్ని చిన్న ఏదన్నా ఒక చిన్న వస్తువే ఏదో చిన్నదే కొనాల్సి వచ్చినప్పుడు కొనుక్కున్నాను మర్చిపోయేవాడిని, కొనలేకపోతాను, రోజులు గడిచిపోతామని. ప్రభా, మర్చిపోతున్నానయ్యా, ఈరోజు కొనలేకపోయానే, ఇది నాకు అవసరం ఉంది ప్రభా, నువ్వు నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు మరల నాకు జ్ఞాపకం చేసి అది కొనుక్కునే విధంగా ప్రభు సహాయం చేశాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నమాట. అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంటే పిల్లరా సంపూర్ణంగా ఆయనకి సరెండర్ అవ్వాలి. అబ్రాము ఏ విధంగా అన్నిటిని వదిలిపెట్టేసి దేశాన్ని, బంధువుల్ని, ఇంటివన్నీ విడిచిపెట్టి ఎలాగైతే దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రయాణం చేస్తూ వచ్చాడో అలాగూ మనము కూడా దేవుడు చెప్పిన విధంగా ఫాలో అవుతుండాలి. అంతేగాని మనుషులు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, నాకు నచ్చింది నేను ఇలా చేస్తానంటే సరే నీ ఇష్టానుసారం నువ్వు వెళ్ళు, నేనేమి చేయను ప్రభు అని మౌనంగా ఉంటాడు. అర్థమైంది పిల్లలు? కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన పాపములు ఒప్పుకోవాలి, మన పితల దోషములు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మనము ఆయన అధికారానికి కూడా మనం ఏం చెప్పారా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీ త్రోవలు ఏమైతే సరళము చేయబడతాయి. నువ్వే త్రోవలైతే వెళ్ళాలో, ఏ త్రోవలైతే వెళ్ళాలనుకున్నావో ఆ త్రోవలో వచ్చే ప్రతి అడ్డులు, ఆటంకాలని తొలగించి దేవుడు నువ్వు వెళ్ళాల్సిన మార్గములో నిన్ను నడిపించి నిన్ను ఆయన సాక్షిగా, ఆయన బిడ్డగా చేయగల దేవుడు, నీ జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు, నీ జీవితాన్ని సంతోషంగా మార్చగల దేవుడు. పిల్లరా, అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రం ఉంది.
ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళటం వాళ్ళ వల్ల ఇద్దా? కాదు. ముందులో ఆ మార్గం గుండా వారు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళాలి. వెనక శత్రువులు వస్తున్నారు, ఆ ఫరో సైన్యం వస్తుందన్నమాట. వెనక చూస్తేమో ఫరో సైన్యము, ముందు చూస్తేమో ఎర్ర సముద్రం. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వెనకొస్తున్న ఫరో సైన్యం ఎదిరించగలుగుతారా? వారి వల్ల కాదు. ముందున్న ఎర్ర సముద్రం దాటగలుగుతారా? దాటలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉందన్నమాట. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. అటు అడిగేసిన ప్రమాదమే, ఇటు అడిగేసిన ప్రమాదమే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. అవును కదా పిల్లరా? అట్లాగే మన త్రోవలు సరళం చేయబడాలంటే, మనము ముందుకు సాగాలి అంటే దేవుడు ఆ త్రోవలను సరళం చేయాలి, అనుకూలపరచాలి, వచ్చిన అడ్డులు తొలగించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకములు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మన వల్ల కాదు జయించటం. కొన్ని జయించగలుగుతాము, కానీ కొన్ని మన వల్ల కానే కాదు పిల్లరా. అది మనం ఎంత ప్రయత్నం చేసినా అది కానే కాదు. కానీ అలాంటి వాటిని కూడా నేను జయించాలి అంటే దేవునికి అధికారానికి నేనేం చేయాలి? ఒప్పుకోవాలి. ఈరోజు ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సంపూర్ణంగా ప్రభు అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ప్రభు నీ త్రోవలను సరళం చేస్తానని ఈరోజు తన వాక్యం ద్వారా నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఒప్పుకుంటావా ఆయన అధికారానికి? నీ ఇష్టాలని చంపుకొని ప్రభు ఇష్టానికి నువ్వు లోబడితే, నీ ఇష్టాలని పక్కన పెట్టేసి ప్రభు చిత్తానికి నువ్వు విధేయత చూపితే దేవుడు నీ త్రోవలన్నిటిని కూడా ఆయన సరళం చేస్తాడు. అర్థం? కాబట్టి ప్రభు అధికారానికి ఒప్పుకున్నాం. ఈరోజు మానవుడు దేవుని అధికారానికి ఒప్పుకోవట్లా, తనకు నచ్చినట్టుగా చేస్తున్నా, తనకు నచ్చినట్టుగా ఉంటున్నాడు. అందుకే వారి జీవితంలో, వారి యొక్క త్రోవలో, వారి జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగకుండా ఆగిపోతున్నారు. అందుకే మనము సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ఓకే బ్రదర్. ఆ తర్వాత సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13 వచ్చినమాట. ఇంకా అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధులుడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరమో పొందను. ఇంకేమన్నా? ఇంకేం ఒప్పుకోవాలంట? అతిక్రమలను ఒప్పుకోవాలంట. అతిక్రమం అంటే క్రమం వేరు, అతిక్రమం వేరు కదా. క్రమము వేరు, అతిక్రమం అంటే క్రమాన్ని దాటమే అతిక్రమం అనమాట. మనం కొన్నిసార్లు అతిక్రమలు చేస్తాం అనమాట, అతిక్రమిస్తూ ఉంటారన్నమాట కొన్ని విషయాలను. సో వాటిని ఏం చేయాలి? దాచిపెట్టకూడదు. నువ్వెందుకు ఇలా చేసావు అని నీ భర్త అడిగితే, నీ భార్య అడిగితే, నీ బిడ్డలు అడిగితే, నీ తల్లిదండ్రులు అడిగితే, మీ యజమానులు అడిగితే అది దాచిపెట్టకూడదు. నేను అలా ఎందుకు చేశాను అని అందులో దాచిపెట్టుకోకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే వాటిని ఒప్పుకోవాలంటే పిల్లలు, మన యొక్క అతిక్రమలు మనం ఏం చేయాలి? దాచిపెట్టేవాడు వర్ధులేడంట. ఎవరైతే వారి యొక్క అతిక్రమలు దాచిపెట్టుకుంటారో వారు ఏమవరంట? వర్ధులుడు అంటే దీవించబడరు. అది ఈ మధ్యకాలం కూడా ఒక సహోదరి ఫోన్ చేసి నన్ను అడిగింది అనమాట. చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారు పిల్లలు, ఆ సందర్భంలో కొన్ని సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకుంటారన్నమాట. ఆ సహోదరి కూడా అన్నీ చేస్తుంది, మందిరానికి వెళ్తుంది, అన్నీ చేస్తుంది, కానీ తన జీవితంలో ఒక్క కార్యము కూడా దేవుని కార్యం చూడలేదంట పిల్లరా. అయ్యా పాస్టర్ గారు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఇంతవరకు నేను ప్రభు నమ్ముకుని ఇప్పుడు 10 సంవత్సరాల పైన అవుతుంది, ఇంతవరకు కూడా ఒక్క కార్యాన్ని కూడా నేను ప్రభు దగ్గర నుంచి పొందుకోలేకపోయాను అని చెప్తున్నారు. ఎందుకని? తను దాచిపెట్టింది కొన్ని దాచిపెట్టింది. ఏంటి దాచిపెట్టింది? అతిక్రమలు దాచిపెట్టింది. అర్థమైందా? దాచిపెట్టకూడదు దేవుని దగ్గర. మనుషుల దగ్గర దాచిపెట్టామో సరిపోద్దాం, కానీ దేవుని దగ్గర మనం దాచిపెడితే ఆయన దగ్గర దాగుతీ పిల్లలు ఆయన కనపడకుండా ఉంటాయా చెప్పండి? ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, సపోజ్గా మీరు చికెన్, మటన్, ఏదో కేక్ తెచ్చుకొని తిన్నారు అనుకోండి పిల్లరా, అనుకున్నాం మీరు ఏదో ఒక ఐటెం తెచ్చుకొని తింటున్నారు. మీ ఇంటి పక్కన వాళ్ళు రాబోతున్న సంగతి తెలిసిందా, వస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. మీ దగ్గర కొంచెం ఉందనుకోండి, ఐటెం కొంచెం ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ పెట్టబడిద్దని ఇప్పుడు ఏం చేస్తారు? మరి దాన్ని ఏమంటే దాచేస్తుంటాం కదా.
దాచి మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ఉందే కొంచెము, ఇది మనకి అవసరమో లేదా మన బిడ్డలకు అవసరం కాబట్టి వాళ్ళు వస్తున్నారు కూడా చక్కచక్క దాసేయండి అని దాచేస్తాం మళ్ళీ కనపడకుండా. ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులు కనపడకుండా కొన్ని దాయొచ్చాం కానీ పిల్లరా, దేవుని కనపడకుండా మనం అతిక్రమలను దాచిపెట్టలేం. కాబట్టి వాటిని ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడి కనికరమును పొందుకుంటాం. ఒకరు దాచిపెడితే ఏమైందంటే వర్ధిల్లము. గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక మనిషి వర్ధిల్లట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రభు నమ్మి కూడా బాప్టిజం తీసుకొని కూడా, అర్థమైపోయారా, బాప్టిజం తీసుకొని కూడా ఉపవాసం ఉండి కూడా మందిరానికి వెళ్తూ ఉండి కూడా ఆ వ్యక్తి వర్ధిల్లట్లేదు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే అతను ఆమె ఏదో దాచిపెట్టారు. దాచిపెట్టడం అంటే అతిక్రమలను దాచిపెట్టారు. ఎవరి దగ్గర అంటే దేవుడి దగ్గర. అర్థం లేదా? కాబట్టి మనము ఏం చేయాలి? ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ఒప్పుకుంటే ఏమైతాం? మనము వర్ధిల్లుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు తన తప్పును ఒప్పుకున్నాడా, దాచిపెట్టాడు? పిల్లరా, అర్థమైందా? మనం ఎప్పుడైతే మన తప్పిదములు ఒప్పుకుంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అర్థమైందా? దేవునిని క్షమించి దేవునికి తోడుగా ఉండి అప్పుడు నువ్వు చేసేదంతా కూడా సఫలమైంది అనమాట. అందుకే బైబిల్లో కూడా మీరు చూడండి, బైబిల్ చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనమాట. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనమాట. యెహోవా యోసేపునకు తోడై ఉండిన గనుక అతడు వర్ధిల్లుచు. ఏమయ్యాడు పిల్లరా? యోసేపు వర్ధిల్లుచు అన్నమాట. అంటే దీవించబడుతూ ఉన్నాడు యోసేపు. కారణము ఎవరు? యోసేపు వర్ధిల్లటానికి కారణము ఎవరు పిల్లరా? చెప్పండి. ఎవరు కారణము? దేవుడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతనిలో అతిక్రమములు లేవు. అర్థమైందా? అంటే ఒక మనిషిలో అతిక్రమములు ఉన్నప్పుడు, ఆ అతిక్రమములు పెట్టుకొని జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ మనుషులైతే అతిక్రమములు లేకుండా జీవిస్తూ ఉంటాడో ఆ మనిషికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ మనిషి వర్ధిల్లుతాడు. అర్థమైందా? వాళ్ళు ఎవరైనా కానీ దేవుడు తప్పకుండా వారిని వర్ధిల్లుపు చేస్తాడు. నువ్వు ఏమి చేసినా కానీ, ఒక నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, పని చేసినా ఆ పనిలో నీవు వర్ధిల్లుతా ఉంటానమాట. ఎందుకని? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు మనకు తోడు ఉండాలి వర్ధిల్లాలంటే ఏదైనా కనిపెడరు. అందుకే ద్వితీయోపదేశ కాండము 39వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 9వ వచనమాట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 9వ వచనమాట. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లు చేయను. చూసారు? ఏ విషయంలో? నీ చేతి పని అన్నిట్లోనూ, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలో అన్నిట్లో కూడా దేవుడు ఏం చేశాడంట? మేలు కలుగునట్లు, ఆశీర్వాదము కలిగినట్లు, దీవెన కలుగునట్లు. ఎవరు వర్ధిల్లపు చేస్తారంట? నిన్ను ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? నిన్ను వర్ధిల్ల చేయును. ఎవరు చేస్తారు? దేవుడు. అర్థంటారా? అందుకే మనము వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన అతిక్రమలను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మన దోషమును మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మన గర్భఫలాన్ని కూడా,
అర్థమైంది పిల్లరా? మన పశువులు కూడా, మనం వేసే పంట కూడా, మనం చేసే వ్యాపారము కూడా, మనం చేసే ఉద్యోగం కూడా, ఏదైనా కానీ దేవుడు అందులో తోడుగా ఉండి నీకు మేలు కలిగినట్లు, నీకు ఆశీర్వాదము కలిగినట్లు, నీకు దీవెన కలిగినట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్లబ చేస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారా? బైబిల్లో దేవుడు అనేకమైన విషయాలు మన కోసం రాయించారు. మానవుడు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. వర్ధిల్లాలంటే ఏం చేయాలో, దీవించబడాలంటే ఏం చేయాలో అన్న విషయము ప్రజలకు తెలవట్లేదు. ప్రార్థన చేస్తే సరిపోతుందా పిల్లరా? అన్నిటికీ ప్రార్థనే కాదు, అర్థమవుతుందా? ప్రార్థన చెయ్యాలి, కానీ అన్నిటికీ ప్రార్థన సరిపోదు. కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని ఒప్పుకోవాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ప్రభు ఏదైతే చెప్పాడో అవి మనం చెయ్యాలి. వాటితో పాటు కూడా మనకు ఇప్పుడు ప్రార్థన ఉండాలి. అన్నిటికీ నేను ప్రార్థన చేసేస్తానంటే సరిపోదు. ప్రార్థన ఎంత ముఖ్యమో దాంతోపాటు ప్రభు ఏం చెప్పాడో కూడా నువ్వు తెలుసుకోవటమో అది కూడా చాలా ప్రాముఖ్యం పిల్లరా. యేసు వర్ధిల్లుతున్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? తనలో అతిక్రమం లేవు, తనలో పాపాలు లేవు, అతను యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవునికి అంగీకారంగా యేసు జీవించాడు. అందుకే యేసు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేశాడు. అర్థమైందా? ఒకవేళ నీ జీవితంలో కూడా సఫలము కావాలంటే, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు కూడా వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? నీ యొక్క అతిక్రమలను నువ్వేం చేయాలి? ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మనం ఆయన అధికారానికి ఒప్పుకోవాలి పిల్లరా. అర్థమైందా? మన ప్రవర్తన అంతటి కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మన త్రోవలన్నిటిని కూడా సరళము చేసే దేవుడు పిల్లరా. కాబట్టి మనము ఏం చేయాలి? మొదటగా మన పాపాలను ఒప్పుకోవాలి. మన పితరులు చేసిన దోషములను, పాపములను మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఇలా మనము ప్రభు ఏదైతే చెప్పాడో ఆ విషయాల్లో మనం ఒప్పుకొని ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటే దేవుడే మన జీవితంలో తన బలమైన కార్యాలను జరిగిస్తాడు. మరి సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నాము. మీరు ఎక్కడైతే ఉన్నారు పిల్లరా అక్కడ మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించిన పిల్లరా మరి సమయంలో కొన్ని నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నమాట. ప్రభు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతూ వచ్చాడనమాట. ఏ విషయాల్లో మనం ఒప్పుకోవాలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో మరి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం చేద్దాం. ప్రభు అన్నట్టుగా మీ పాపములను ఒప్పుకోండి అని అంటున్నాడు. ఒకవేళ నీలో దేవునికి విరుద్ధమైన ఏదైనా పాపం ఉంటే ఒప్పుకో. ఆ రోజు దావీదు కూడా దేవుని ఎదుట తన దోషములను, తన పాపములను ఒప్పుకున్నాడు. దేవుడు తన పాప దోషమును పరిహరించాడు. ఈరోజు కూడా నీవు కూడా నీ దోషాలను, నీ పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు కూడా ఈరోజు ఈ సమయంలో నీ పాపాలను పరిహరించే దేవుడు. ప్రేమని సహోదరి సహోదరుడా, ఒప్పుకుంటావా? కప్పెట్టుకుంటావా? దావీదు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని అంటున్నాడు. ప్రేమని సహోదరి సహోదరుడా, ప్రభు ఎదుట నీ దోషాన్ని, నీ పాపమును, నీ పితరుల యొక్క పాపములను ఈ సమయంలో ఒప్పుకో. ప్రభా, ఇదిగో నాలో ఈ దోషం ఉంది, నాలో ఈ అతిక్రమం ఉంది, నాలో ఈ పాపం ఉంది ప్రభా. నేను ఈ విధంగా ప్రవర్తించాను, ఈ విధంగా ఆవరించాను, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాను, ఇటువంటి తలంపులు కలిగి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను రక్తంతో కడుగు ప్రభా, నేను పాపిని ప్రభా అని సమయంలో ఒప్పుకో. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన దోషాలను మనం ఒప్పుకోవాలి, మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు దీవించబడతావు, నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఒప్పుకుంటేనే నీ త్రోవలు సరళం చేయబడతాయి,
నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు వర్ధిల్ల చేయబడతావు. ప్రియమైన సహోదరి సహోదరు, ఒప్పుకోండి పిల్లరా. ఈ సమయంలో దాచిపెట్టద్దు. మనం దాచిపెడితే వర్ధిల్లము, మనం దీవించబడం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆకాను దాచిపెట్టాడు. ఏమయ్యాడు? ఆకాను దాచిపెట్టినందుకు తన కుటుంబంతో కూడా మరణించాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా? దాచిపెడతావా? విడిచిపెడతావా? కప్పెట్టుకుంటావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒప్పుకో. ఈరోజు ప్రభు దగ్గర మనలో కొన్నిసార్లు తెలియకుండానే ఏదో దోషములు, ఏదో పాపములు, ఏదో తప్పులు మనలో వచ్చేస్తాయి. అది నీలో నాలోకి ఏమున్నా కానీ శ్రమలో ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే ఆయన తప్పకుండా ఈ సమయంలో నీ జీవితంలో తన అద్భుతమైన కార్యాలు చేయగల శక్తి గల దేవుడు. నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు. నువ్వు నడవలసిన త్రోవలాన్ని నడిపిస్తాడు. నువ్వు వర్ధిల్లప చేస్తాడు. యేసును ఏ విధంగా వర్ధిల్లప చేస్తాడో నిన్ను కూడా దేవుడు నీ గర్భఫలాన్ని, నీ సంతానాన్ని, నీ పశువులను, నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆయన వర్ధిల్లప చేస్తాను అంటున్నాడు. ప్రేమని సహోదరి సహోదరా, నువ్వు వర్ధిల్లకుండా చేస్తే నీ పాపాన్ని ఎందుకు ఒప్పుకోకూడదు? నువ్వు వర్ధిల్లకుండా చేస్తే నీ దోషములు ఎందుకు నువ్వు ఒప్పుకోకూడదు? ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు సహాయం చేస్తాడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. ఒకవేళ అనుకున్నావా నువ్వు కూడా, నేను జ్ఞానిని, నేను అంత చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని అనుకున్నావా? ప్రియమైన సహోదర సహోదర, ప్రభు అంటున్నమాట, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. రోజు ప్రభుతో చెప్పు, నిజమేనయ్యా, నాకున్న జ్ఞానం ఏ పాటిదయ్యా, నాకున్న చదువు ఏ పాటిది ప్రభా, నాకున్న తెలివితేటలు ఏ పాటివి ప్రభా. అయ్యా, నువ్వే సర్వజ్ఞానివి, నువ్వే సమస్తమును చేయగల దేవుడు ప్రభా. నేను ఎంతటి వాడునయ్యా, ఏ పాటిదానయ్యా అని సభలో ప్రభుత్వం చెప్పనున్నారు. ఆయన అధికారానికి ఒప్పుకొని ఈరోజు ప్రభా, ఇదిగో ఈరోజు నుంచి నీ చిత్తమే చేస్తానయ్యా, నా చిత్తము కాదు ప్రభా అని ఈరోజు నువ్వుగా ప్రభుకి సమర్పించుకొని ఇక ప్రభు చిత్తం చేయడానికి, ప్రతి విషయములు కూడా ఆయన చిత్తము చేయడానికి ఈరోజు నువ్వు ఆయనకి సమర్పించుకో. ప్రభా, ఇది మొదలుకొని నా బ్రతుకు దినములన్నీ కూడా ఇక నీ మాటే వింటాను, నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాను ప్రభా. ప్రతి విషయంలో కూడా, నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, నా వివాహ విషయంలో, నా బిడ్డల విషయంలో, నేను పనిచేస్తున్న విషయంలో అన్నిట్లో ప్రభా నీ అధికారానికి ఒప్పుకొని నీ మాట చొప్పున నేను నడుచుకుంటాను ప్రభా. నాకు నువ్వు సహాయం చేయవా ప్రభా అని సమయంలో అడగనురా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుమో అప్పుడు ఆయన త్రోవను సరళము చేయను అంటున్నాడు. నీ త్రోవలు సరళము చేయబడాలంటే, నువ్వు అనుకున్నవి జరగాలి అనుకున్నట్లయితే, నీ జీవితంలో ఏ కార్యములైతే నువ్వు చూడాలనుకున్నావో, నీ కుటుంబంలో ఏ కార్యములైతే నువ్వు చూడాలనుకున్నావో, ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నావో అవి పొందుకోవాలంటే, అవి చూడాలంటే నీవు ఆయన అధికారమునికి ఒప్పుకోమని ప్రభు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ప్రభు రాబోతున్న దినాల్లో నీ త్రోవలన్నిటిని కూడా సరళం చేస్తాడు. నీకు తోడుగా ఉండే ఆయన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. ప్రేమైన సహోదరి సహోదర, ఈ సమయంలో ఒకవేళ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నావు దేవుని కార్యాల కోసము, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నావు దేవునికి ఆశీర్వాదం కోసము, ఇంకా నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేదా? ఇంకా నువ్వు దేవునికి అద్భుతాలు నీ జీవితంలో చూడలేదా? ఇంకా నువ్వు దేవునికి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడలేదా? నువ్వెంతో కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, అయినా కానీ ఆశీర్వాదం లేదా? ఈ సమయంలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే తప్పకుండా ప్రభు అంటున్న మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునికి ఒప్పుకొనుము అప్పుడు నీ త్రోవను సరళము చేయును అంటున్నాడు ప్రభు. నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నేను నీ త్రోవను సరళం చేస్తానంటున్నాడు. ఈరోజు ఒప్పుకో, సరెండర్ అవ్వ. ఈరోజు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకోను పిల్లరా. ఇదిగో ప్రభా, నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, ఇక నుంచి నా జీవితంలో అన్నిట్లో నీ చిత్తమే చేస్తాను ప్రభా.
అని ప్రభుతో చెప్పి ప్రభు చిత్తం చేయండి. ఇక నుంచి ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా, ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన చిత్తమే చేస్తూ ఉంటే, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ప్రభు మన మార్గాలన్నింటినీ సరళం చేస్తూ ఉంటాడు. అలాగే మీ పితల దోషము కూడా ఒప్పుకోండి అంటున్నాడు ప్రభు. ఒకవేళ మీ ఇంటి వారు తప్పు చేసినప్పుడు, మీ యొక్క తండ్రులు తప్పు చేసినప్పుడు, ఈ సమయంలో వారి తప్పిదమును బట్టి మీరు కూడా ప్రభుని అడగండి. ఇదిగో ప్రభా, నా తండ్రి తరపున, నా తల్లి తరపున, నా రక్త సంబంధుల తరపున 3-4 తరాల నుంచి వచ్చిన ప్రతి పాపమును బట్టి నేను క్షమాపణ కోరుచున్నానయ్యా, క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు ప్రభా అని అడగండి ప్రభా. ఈ సమయంలో అడుగుతూ ఉండండి. నేను ప్రార్థన చేస్తానమాట. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. అయ్యా, మరి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప దేవుడు నువ్వే ప్రభా. అందుకు వందనాలు, స్తోత్రములు. అయ్యా, మేము ఏమి ఒప్పుకోవాలో ఈ సమయంలో మీరు మాకు తెలియజేస్తూ వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో నీ బిడ్డలో ఏ విషయాల్లో ఏమి ఒప్పుకోవాలో అవి ఒప్పుకున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి పాపములు వారు ఒప్పుకున్నట్టుగా, వారి దోషములు వారు ఒప్పుకున్నట్టుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నాను తండ్రి. అయ్యా, నువ్వు అత్యంత కృపగల దేవుడు ప్రభా. ఈ సమయంలో ఎవరెవరైతే నీ బిడ్డలో వారి పాపములను, వారి దోషములు ఒప్పుకుంటున్నారో ప్రభా, అయ్యా వారిని క్షమించండి, వారిని రక్తంతో కడగండి ప్రభా. అయ్యా ప్రభా, నీ బిడ్డలో ఇది మొదలుకొని వారి యొక్క ప్రవర్తన అంతట్లో నీ అధికారములకు వారు ఒప్పుకుంటుండగా, ఎవరెవరైతే ఇక నుంచి నా ఇష్టం కాదయ్యా, ఎంతకాలం నా ఇష్టాలు చేశాను, నేను అనుకున్నట్టుగా నడుచుకున్నాను, నేను అనుకున్నట్టుగా నేను నా జీవితంలో నేను చేస్తూ వచ్చానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభా. నీ సమయంలో వారి తప్పిదములను, వారి పాపములను ఒప్పుకుంటూ ప్రభా నీ దగ్గర క్షమాపణ కోరుతున్న వారందరూ కూడా క్షమించి ఇది మొదలుకొని ప్రభా అయ్యా వారు త్రోవలను సరళం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దని అంటున్నారు ప్రభా. అవునయ్యా, ఈరోజు ఏ ఒక్కరు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండకుండా, నా దేవుడే నాకు జ్ఞాని అయి ఉన్నాడు, నాకు ఉన్న జ్ఞానం ఏ పాటిది అని గుర్తించే గ్రహింపును నీ ప్రజలకు అనుగ్రహించి ఇది మొదలుకొని అయ్యా వారు వర్ధిల్లి నీ సాక్షులుగా నిబిడలుగా ఉండటానికి సహాయం చేయబడుతున్నాను. ఎందరైతే నీ బిడ్డలు ఈ లైన్లోకి వచ్చారో, ఎందరైతే నీ వాక్యం వింటూ వచ్చారో ప్రభా, వారి జీవితంలో నీ అద్భుతమైన కార్యములు, నీ ఆశ్చర్యమైన కార్యములు ఈ సమయంలో జరిగించండి. వారి జీవితంలో ప్రతి అక్కర్లను తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్యలన్నీ తీర్చండి ప్రభా. నీ బిడ్డల జీవితంలో నీ బలమైన ఆశ్చర్యమైన కాలం జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావము నీ నామానికే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దశ లైన్లో ఉంటాం, ప్రయత్నించండి.